ఈసా మసీ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా మరి సెలవు దినాలుగా ఉంచబడిన మన ఎదుట ఈ సందర్భములో ఈ విధముగా అరచడానికి నలుమూలలో ఉన్నటువంటి దైవ ఈ సందర్భములో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి వాస్తవాలను సత్య సంగతులను తెలుసుకోవటానికి, అలాగే బైబిల్కు వ్యతిరేకమైనటువంటి కొన్ని భిన్నమైనటువంటి బోధలు దేశానికి సర్వలోకానికి దైవ సంబోధుడుగా కనబడటం మిగతా వారు దానిని జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే వారిలో ఆ విధమైన నీతి పరిశుద్ధతలో వారిలో లేనందున, లేక తాము విశ్వసించే తమ ప్రవక్తలలో అది లేనందున ఒక్క క్రీస్తు మాత్రమే వెలుగుగా, మహిమగా, తేజోమయుడుగా కనబడటం కొందరు సహించలేని పరిస్థితిలో క్రీస్తు యేసుపై కొంత బురద నీళ్లు జల్లటం, అలాగే క్రీస్తు యేసుకు సంబంధించిన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న దైవ ప్రవచనాలను తమ ప్రవక్తలకు వాటిని పోల్చుకుంటూ మరి ఇతరుల యొద్దకు వచ్చి, అనగా క్రైస్తవుల యొద్దకు వచ్చి క్రీస్తు యొక్క బోధలలో తప్పు చూపించాలని ప్రయత్నములోనూ, క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచన లేఖనాలను అవి క్రీస్తుకు సంబంధించినవి కావనియు, అవి కేవలము తాము విశ్వసించే తమ ప్రవక్త గారికి మాత్రమే సంబంధించిన ప్రవచనాలని, ఈ ప్రవచనాలన్నీ మీ బైబిల్లోనే ఉన్నాయి కాబట్టి మా ప్రవక్త గారిని ఖచ్చితంగా మీరు విశ్వసించాలి, యేసు కాలములో యేసు వచ్చి తన బోధ చేసి ఆయన వెళ్ళిపోయారు, యేసు తర్వాత వచ్చినటువంటి మా ప్రవక్త గారే ఇక ప్రపంచానికి ఆఖరి అంతిమ దైవ ప్రవక్త, ఆయన పేరే మొహమ్మద్ గారు, ఆయన ఖచ్చితంగా విశ్వసించాలి అనంటూ కొన్ని ఖురానులో వచనాలు, మరికొన్ని బైబిల్లో వచనాలను మొహమ్మదు వారికి సంబంధించిన వచనాలుగా పోల్చి వాటిని పుస్తకాల రూపంలోనూ మరి పత్రికల రూపంలో ముద్రించి క్రైస్తవుల మధ్యకు తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది. గత కొద్ది కాలంగా ఈ బైబిల్ ఖురాన్ సంబంధించిన విషయాలు మాట్లాడటం జరుగుతూ వచ్చింది. మరి గత రెండు దినాలు కూడా మొహమ్మద్ వారి బోధలలో దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మాట్లాడడం జరిగింది. మరి ఖురాను ప్రకారంగా కూడా ముహమ్మద్ గారి బోధలలో ముంతకబ్ అహదీసుల్లో ఖురానులో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. అలాగే మన సహోదరులు చెప్పారు ఏంటంటే, ఆయన దేవుడి లోకానికి వస్తారా, ఈ భూమి మీదకి వస్తానని, ప్రజల మధ్యకు వచ్చి నివసిస్తానని ఎక్కడైనా పాత నిబంధనలు యెహోవా దేవుడు చెప్పుకున్నారని కొందరు సహోదరులు కోరగా నిన్నటి దినాన దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. అలాగే వెంటనే నిన్నటి దినం కార్యక్రమం అయిన తర్వాత మరి కొందరు సోదరులు ఫోన్ చేసి వారు కూడా తెలియపరిచిన విషయం ఏంటంటే, మీరు చెప్పింది కరెక్టే, యేసు వారు ఇస్రాయేల్ మధ్యకు వచ్చారనేది నిజమే, అయితే యేసుక్రీస్తు వారు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే రక్షకుడు, సర్వమానవ కోటికి మొహమ్మద్ వారే రక్షకుడు అని కూడా ఎప్పటి నుండో ఉంది ఈ విషయము. ఆ సందర్భంలో ముస్లిం సహోదరులు రాసినటువంటి ఈ పుస్తకాలు కూడా ఉన్నవి. ఈ పుస్తకాలలో మరి కొంత ఖురాన్ సంబంధించినవి, అలాగుననే బైబిల్కు సంబంధించినటువంటివి, తర్వాత ప్రార్థనలు ఎవరికి చేయాలి, ప్రార్థనలకు ఎవరు అర్హుడు అనేటువంటి విషయాలను తెలియపరుస్తూ రావటం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిం సహోదరులు రాసుకున్నటువంటి పుస్తకాలు. అయితే ఇంకా చాలా పుస్తకాలు వారు రాశారు. డైలాగ్ అనేటువంటి ఒక పుస్తకము, అలాగనే బైబిల్లో ఆదరణకర్త మొహమ్మద్ గారే అనియు, అలాగే బైబిల్లో మొహమ్మద్ వారు ఉన్నారు అనంటూ అహ్మద్ దీదాద్ రాసినటువంటి పుస్తకాలను తెలుగులో వారు తర్జుమా చేసి మరి అనేక చోట్ల వారు అమ్మటము లేక ఉచితంగా పంపిణీ చేయటం అనేటువంటిది కూడా చాలా సందర్భాల్లో జరిగింది. అలాగే మరి నా దాకా కూడా మరి చాలామంది ముస్లిం సహోదరులు, దాదాపు నేను ప్రభుని తెలుసుకొని 30 సంవత్సరాలు కావచ్చింది, ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా నేను తెలుసుకొని 30 సంవత్సరాలు కావచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ముస్లిం సహోదరులు మరలా నన్ను తమ పాత మతంలోకి, అనగా ఇస్లాంలోకి నన్ను మరలా తీసుకెళ్లే ప్రయత్నంలో వ్యక్తిగతంగా నా దగ్గరకు చాలామంది సహోదరులు రావటం జరిగింది. మరి ముస్టక్ అహ్మద్ అనేటువంటి బ్రదర్ 93-94 టైంలో బాగా పరిచయము. అయితే చాలాసార్లు నా ఇంటి దాకా కూడా వచ్చి కూర్చొని నాతో పాటు మరలా బ్రదర్ మీరు వెనక్కి రండి, మీరు నడిచే మార్గం సరైంది కాదు అని చెప్పటం. అలాగే నేను పశ్చిమ గోదావరి భీమవరం తాలూకా ఉండి నుండి ఒక బ్రదరు ఫజులుర్ రెహమాన్
బ్రదరు. ఆయన కూడా 95, 96, 98, 2000 ఇలాగ చాలా సంవత్సరాలు నాతో పాటు రాజమండ్రి వచ్చి ఆదివారం మాటలు కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు కూడా ఆయన అటెండ్ అయ్యి, ప్రార్థన అయిన తర్వాత వ్యక్తిగతంగా భోజనం తినే టైంలో మేము మాట్లాడుకోవటం జరిగింది. అలాగా ఎన్నో సందర్భాల్లో ముస్లిం సహోదరులు మరలా నా దగ్గరికి వచ్చి మరలా నా పాత మతం ఇస్లాంలోకి మరలా తీసుకెళ్లే ప్రయత్నాల్లో వారు కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇచ్చి, మక్బూల్ గారు మీరు ఖచ్చితంగా వీటిని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి అని చెప్పి చాలా పుస్తకాలు, సాధారణ దగ్గర ఉన్న ఇస్లాం సంబంధించిన పుస్తకాలు మరి నా సొంతంగా నేను కొన్ని అయితే కాదు, కానీ బహుశా నేను కొంటే ఒక 3-4 పుస్తకాలు కొని ఉంటానేమో, కానీ ఉన్న మిగతా పుస్తకాలు చాలా వరకు ముస్లిం సహోదరులే ఉచితంగా నాకు ఇచ్చి ఇందులో సత్యం ముందు తెలుసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు నేను తెలియపరిచే విషయం ఏంటంటే, అసలు ఈ అనంత ప్రపంచానికి, మానవ జాతికి ఎవరు రక్షకుడు? ఎవరు రక్షకుడు? యేసుక్రీస్తు వారు రక్షకుడా లేక మొహమ్మదు వారు రక్షకుడా? తర్వాత ఈ మధ్యకాలంలో కొందరు సహోదరులు కొన్ని పత్రికలు రాశారు. వారు రాసినటువంటి పత్రికలు అన్నమాట ఇవి. వాటిని కూడా నేను టైప్ చేసి జాగ్రత్తగా వాటి పిన్ కొట్టి జాగ్రత్తగా నా దగ్గర ఉంచడం జరిగింది. ఇందులో ముస్లిం సహోదరులు కరపత్రిక రూపంలో వారు పంపిణీ చేశారు. ఇందులో ఏమని అంటుంటారంటే, సమస్త మానవ జాతికి యేసువారు రక్షకుడా లేక మొహమ్మదు వారు రక్షకుడా అని అంటూ, యేసువారి యొక్క బోధల ప్రకారము, బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవుని యొక్క ఉద్దేశముల ప్రకారం యేసువారు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే రక్షకుడు అనంటూ వారు తెలియపరుస్తూ అన్నారు కదా. యేసువారు ఒక తెగవారు యొద్దకు మాత్రమే వచ్చాను. ఆ తెగవారు ఎవరనగా ప్రపంచములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్యకు మాత్రమే వచ్చి వారికి మాత్రమే రక్షకుడుగాను మోక్ష ప్రదాతకుడుగాను అను విషయాలను బైబిల్ గ్రంథమందు పాఠకులు ఖచ్చితంగా గ్రహించగలరు. బైబిల్ ప్రకారం యేసువారు ఇశ్రాయేలులకు మాత్రమే రక్షకుడు అనంటూ వారు కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు బైబిల్లో. అవి వాస్తవానికి అవి నిజమే. ఏమంటారంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధాన వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా జనులైన ఇశ్రాయేలు వాడు నీలో నుండి పుట్టును అని చెప్పి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. అక్కడ యేసుక్రీస్తు కోసమే ఉంటుంది. ఏమనంటే, యూదా బెత్లెహేమా, ఇదిగో నా జనులైన ఇశ్రాయేలు వాడు నీలో నుండి పుట్టుకొచ్చును, పురాతన మొదలుకొని కాలం మొదలు శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండేను రాయబడింది. తర్వాత ఈ విషయములను బలపరచుచు గ్రంథమందు ఇట్లు తెలియచేయబడుచు ఉన్నది. ఏమని? కొత్త నిబంధనందు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియా పాఠకులారా, అనగా క్రైస్తవులారా, ఈ 2 వచనాల ప్రకారం మీ యేసువారు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన రక్షకుడని తేట తెల్లమాయను. ఈ పై వాక్యముల నుండి మనము అర్థం చేసుకొనగా శ్రీ యేసుక్రీస్తు వారు ప్రపంచమందు నశించున్న ఇశ్రాయేలు వంశస్థుల యొద్దకు మాత్రమే రక్షణకర్తగా ఆయన వచ్చారని, కేవలం ఆయన వారికి మాత్రమే మార్గదర్శకులు లేక మోక్ష ప్రదాతకులని మనకు విశదమవుతుంది. అనగా బైబిల్ గ్రంథమందు శ్రీ యేసుక్రీస్తు వారు కూడా ఈ విధముగా తెలియపరిచారు. ఏమని? తండ్రి, నేను లోకము కొరకు ప్రార్థన చేయటలేదు, వారు నీవారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నానని చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయములో 9 వచనములు యేసుక్రీస్తు వారు తన శిష్యు బృందం కొరకు ప్రార్థించున్నట్లుగా ఉంటుంది. తన అవతరణ యొక్క సందేశము తన తెగవారైన ఇశ్రాయేలీలకు తెలియచేయవలనని తన ముఖ్య అనుచరులైన ఇశ్రాయేలీలో తనకు శిష్యులుగా ఏర్పరచుకున్న వారితో యేసుక్రీస్తు వారు ఈ కింద భాగములో ఈ విధంగా తెలియపరిచారు. ఏమంటారంటే, యేసు ఆ 12 మంది శిష్యులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల యొక్క దారులలోకి వెళ్ళకుడి. యేసు తన శిష్యులతో చెప్పారు ఈ మాట. మీరు అన్యజనుల యొక్క దారులలోకి వెళ్ళకుడి, సమరయులో పట్టణములలోనైనా మీరు ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలీలు వంశములోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుచున్నదని వారికి మాత్రమే తెలియచేయుడి అని యేసువారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-7 వచనాల్లో వారు తెలియపరిచారు. కాబట్టి బైబిల్ యొక్క బోధలు ప్రకారము అన్యజనులలో ప్రబోధింపకూడదని గ్రంథమందు ఇట్లు హెచ్చరించబడినది. తర్వాత అన్యుల దేశములలో యెహోవాకు మనం ఎట్ల కీర్తనలు పాడుదుము? కీర్తనల గ్రంథం
137:4 అన్యజనుల దేశములలో యెహోవాకు కీర్తనలు మన ఎట్లు పాడుదుమో. కాబట్టి ప్రియ పాఠకులారా అనగా క్రైస్తవులారా, ఈ పైన ఉదాహరించబడిన వాక్యముల నుండి మనకు అర్థమైనది ఏమనగా, బైబిల్ గ్రంథమందు అనగా శ్రీ యేసుక్రీస్తు వారి యొక్క సువార్తలు కేవలం ఒక ఇశ్రాయేలు కొరకు మాత్రమే ప్రత్యేకించబడినదని, ఇశ్రాయేలు కాని అన్యజనుల కొరకు మాత్రం ఎంతమాత్రం కానే కాదని తేటతెల్లాయను. కాబట్టి శ్రీ యేసుక్రీస్తు వారు ఒక్క ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడని, అన్యజనులకు యేసుక్రీస్తు వారు ఎంతమాత్రము రక్షకుడు కానే కాదని ఘంటాపదముగా బైబిల్ ఘోషించుచున్నది. కావున శ్రీ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకు రక్షకుడు మాత్రమే కానీ అన్యజనులకు రక్షకుడు ఎంత మాత్రం కానే కాదని బైబిల్ వాక్యముల వలన మనకు అర్థమైనది. అయితే యేసువారు ఇశ్రాయేలుకు రక్షకుడే అయినచ్చో మరి యావత్తు మానవ జాతికి ఎవరు రక్షకుడు? ఈ విధమైన ఈ పత్రిక ముస్లిం సహోదరులు రాసుకున్నదనమాట. మరి సర్వమానవ జాతికి ఎవరు రక్షకుడు అను ప్రశ్న ఉద్భవించును కదా. అట్టి సమయములలో మరి ఇట్టి సందర్భములలో సర్వమానవ కోటికి ఎవరు రక్షకుడు అని అనగా, అనంత కరుణామయుడును అపరకృపాశీలుడును తీర్పు దినానికి యజమానుడును అయినటువంటి యెహోవా అని పిలవబడుచు ఉన్న అల్లాహ్ అనబడిన దేవుడు బైబిల్ యొక్క యెషయా గ్రంథములోనో తర్వాత యావత్ మానవ జాతికి రక్షకుడు అనేటువంటి సందేశమును ముహమ్మదు వారిని గురించి తెలియపరుస్తూ ఈ విధముగా తెలియపరిచెను. ఏమనగా, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడైనటువంటి వాడు, అతని యందు నా ఆత్మను ఉంచిచు ఉన్నాను, అతడు మాత్రమే అన్యజనులకు న్యాయమును కనుపరచును. యెషయా గ్రంథము 42:1. ఈ మాటను ముస్లిం సహోదరులు వ్రాసుకొని యెషయా గ్రంథం 42 అన్యజనులకు నా సేవకుడు న్యాయము జరిగించును అని అన్నారు. కనుక ఈ యెషయా గ్రంథం 42 సాక్షాత్ ముహమ్మదు వారిని గూర్చి బైబిల్ గ్రంథములో యెషయా ప్రవక్త ముందుగా వ్రాసిరి. ఈ 42 ఏ వచనం కూడా యేసు వారికి సంబంధించింది కానే కాదు. తర్వాత ఖురాను గ్రంథములో అల్లా ముహమ్మదు వారిని గురించి తెలియపరిచిన విషయం ఏమనగా, పరిశుద్ధ ఖురాను గ్రంథమందు యెహోవా అను పిలువబడుతున్న అల్లా ఇట్లు చెప్పెను, ఓ ప్రవక్త అనగా ముహమ్మదు, నీవు ప్రజలకు జ్ఞానోపదేశకుడుగాను సంస్కరణ కర్తగాను నిన్ను ఏర్పరచి నిన్ను ప్రవక్తగా చేసి భూలోకానికి పంపియున్నాం. ఇందు నిమిత్తము నేనే నీకు సాక్షిని. ఎవరైతే ప్రవక్త మొహమ్మదునకు విధేయులగుదురో నిశ్చయముగా అట్టివారే దేవునికి విధేయులగుదురు అని ఖురాన్ 4:79-80 చెప్పబడినది. ప్రియ పాఠకులారా, దయామయుడును కరుణామయుడైనటువంటి అల్లాహు మానవ జాతి అంతటికి సంస్కారకర్తగాను మార్గదర్శకుడుగాను లోకరక్షకుడుగాను ప్రభువుగాను శ్రీ ముహమ్మదు వారిని ఏర్పరచి పంపియున్నారని ఇప్పుడు మనకు తేటగా తెల్లమాయను. కాబట్టి ప్రభువు ముహమ్మదు వారిని విశ్వసించేవారే సర్వసృష్టికర్తయగు యెహోవా అని పిలువబడుతూ ఉన్న అల్లాహును విశ్వసించినట్లే అని చెప్పేసేసి ముస్లిం సహోదరులు మరి యొక్క పత్రికను వ్రాయటం జరిగినది. అయితే ప్రియులారా, ముస్లింలు సహోదరుల ఉద్దేశం ప్రకారం యేసుక్రీస్తు వారు కేవలం నేను ఇశ్రాయేలు మధ్యకు మాత్రమే వచ్చి తిని ఇశ్రాయేలుకు మాత్రమే నేను రక్షకుడని చెప్పుకున్నారు. మరి ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడైతే మరి మిగతా ఉన్న నశించిపోతున్న మానవ జాతికి ఎవరు రక్షకుడు? ఈ విషయంలో ముహమ్మదు వారే సర్వమానవ కోటికి రక్షకుడు. కాబట్టి ముస్లింలే కాదు క్రైస్తవులు కూడా ముహమ్మదు ప్రవక్త మార్గములో నడిస్తేనే వారికి మోక్షం దొరుకుతుంది. రెండవది, యేసుక్రీస్తు వారు తన కాలములో తనతో ఉన్న శిష్యులతో ఇలా చెప్పారు. అదేమనగా, ఓ నా శిష్యులారా, మీరు కూడా అన్యజనుల త్రోవల్లోకి వెళ్ళి మీరు సువార్త చెప్పకండి. కేవలము నశించిపోతున్న ఇశ్రాయేలు వంశస్థులైన గొర్రెల యొద్దకే వెళ్ళి ఇశ్రాయేలీలకు మాత్రమే మీరు సువార్త చెప్పండి, సమరయ గ్రామంలో కూడా వెళ్ళొద్దని కూడా తన శిష్యు బృందముతో వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు యేసువారి బోధలు కానీ యేసువారు బోధించిన బోధలు తన శిష్యులు కానీ ఇశ్రాయేలీలకు మాత్రమే తెలియపరిచిరి. కాబట్టి బైబిల్ ప్రకారం యేసువారు ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడు,
సర్వమానవ కోటికి మొహమ్మదు వారే రక్షకుడు అని చెప్పేసేసి ముస్లిములు పుస్తకాలైతేనేమి, ఇలాంటి కర్రపత్రికలైతేనేమి చాలా ముద్రించి వారు క్రైస్తవుల దగ్గరకు వస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు కొన్ని సత్య సంగతులను చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదటి వారు చదివించిన కొన్ని విషయాలు ఏమిటంటే, అన్యజనులలో ఆయనను మనం ఎట్లా కీర్తించుదామా. చూడండి, అన్యజనులకు మనం ఎట్లా ఆయన కీర్తనలు అన్యజనుల్లో మనం ఎలాగా ప్రకటించుదామో. తర్వాత అన్యజనులతో సహవాసము చేయుకుడి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనములు రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనములు ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు మీరు భయపడకూడి అని ఉంటుంది. ఈ విధమైనటువంటి విషయాలను వారు బైబిల్లో నుండి తీసుకొని బైబిల్ ప్రకారము బైబిల్ బోధలన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలు మధ్యకే వచ్చారు కనుక, ఆఖరి యేసువారు వచ్చింది కూడా ఇశ్రాయేలు మధ్యకే కనుక, బైబిల్ బోధలు కానీ బైబిల్లో ఉన్న ప్రవక్తలు కానీ యేసువారు కానీ ఒక్క ఇశ్రాయేలుకు మాత్రమే సరిపోయిన వారు. ఇక మానవ జాతి అందరికీ మేల్కొలిపేవారు ఒక్క మొహమ్మదు వారే అనంటూ ఈ విధముగా వారు కరపత్రికలనైతేనేమి, ఆ యొక్క రకరకాలైనటువంటి పుస్తకాలైతేనేమి వారు రాయటం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, అసలు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీల మధ్యకే ఎందుకు వచ్చారు? దీనికి ప్రవచనం నిర్గమాకాండం 29 అధ్యాయము 45 వచనములో దేవుడే మోషేతో చెప్పాడు. ఏమనంటే, నేను ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి నివసించి వారికి నేను దేవుడునై ఉంటాను అన్న మాట అక్షరాల యేసుక్రీస్తు వారి జీవితంలో ఇశ్రాయేల్ మధ్యకే రావటం జరిగింది. అయితే వినండి, మొదట యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ మధ్యకి ఎందుకు వచ్చారనే విషయం మనం తెలుసుకోవాలంటే ముందు దేవుని యొక్క విశ్వ ప్రణాళికను తెలుసుకోనండి. దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని భూలోకంలో మానవ జాతికి తెలియపరచాలి అని దేవుడు అనుకుంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొద్దకు వచ్చి నేను పలానా, నేను పలానా, నేను పలానా, ఇది నేను చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను, ఇలా జరగబోతుందని ప్రతి మనిషి యొద్దకు వచ్చి, ఇంటింటికి వచ్చి ప్రతి మనిషికి దేవుడు చెప్పడు. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాలని దేవుడు అనుకుంటే కనుక మనుషుల మధ్యలో నుండి ఒక మనిషిని పైకి లేవనెత్తుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు దేవునికి ప్రతినిధిగా చేసుకుంటాడు. ఆ వ్యక్తిని మనం ప్రవక్త అంటాం. ఆ వ్యక్తికి దేవుడు తన అభిప్రాయాన్ని తెలియపరుస్తాడు. అలా తెలియపరిచి, ఓ ప్రవక్త, ఇప్పుడు వెళ్ళి నీవు మానవ జాతి ప్రజలకు నేను ఇలా చెప్పానని నువ్వు చెప్పు అంటాడు. ఇది దేవుని యొక్క చిత్తం. అప్పుడు ఆ ప్రవక్త బయలుదేరి ప్రజల మధ్యలోకి వెళ్ళేవాడంటే, దేవుడైన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, ఓ ప్రజలారా దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, ఈ మాట వినండి అని చెప్పి ఆ వ్యక్తి ప్రజలకు తెలియపరుస్తాడు. ఇదే దేవుని యొక్క ముఖ్య ప్రణాళిక. అంతే తప్ప ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి చెప్పవలసినటువంటి అవసరత లేదు. ఏమంటే, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి వచ్చారు, ప్రధానమంత్రి వచ్చి తన అభిప్రాయం ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆ గ్రౌండ్లో దాదాపు లక్షల కొలది ప్రజలు ఉంటారు. మరి లక్షల కొలది ప్రజల మధ్యకి వెళ్ళి ప్రతి మనిషిని తట్టి, అబ్బాయి నేను ప్రధానమంత్రిని, నేను మీకు ఇలా చేయాలనుకుంటున్నాను, మీకు ఈ విధమైన రాయితీ కల్పించాలనుకుంటున్నాను చెప్పేసేసి ఆయన ప్రతి మనిషికి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన వచ్చి గ్రౌండ్లో నిలబడడంతో అక్కడ కొన్ని వందల మెగా అవుట్స్ కలిగినటువంటి గొప్ప గొప్ప మైక్ శబ్దాలు అక్కడ మనకి వినబడతాయి. ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుండగా అది అందరి చెవులలోకి వెళతాది. ఆయన అక్కడ పలికే ప్రతి మాట అక్కడున్న వాళ్ళందరికీ సంబంధించిన మాటే మాట్లాడతాడు. ఆ మాట అందరికీ సరిపడేటువంటి మాట. ఆఖరికి ఆయన వెనకాతల ఎస్కార్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. హెలికాప్టర్లో ఆయన తీసుకొచ్చిన పైలట్ కూడా మాటలు వర్తిస్తాయి. ఏమంటే, అక్కడ సేపర్గా రోడ్లు పనిచేసి కర్రలు కట్టి మైక్ సిస్టమ్ అన్ని కూడా ఏర్పాటు చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన మాటలు, ఇదిగో ఈ దేశంలో ఉన్న మీకు నేను ఎలా చేయాలనుకుంటున్నా అన్న మాట అందరికీ వర్తిస్తుంది. కొన్ని సందర్భంలో ఆయన ఒకవేళ హిందీలో మాట్లాడుతున్నాడు అనుకుందాం, లేక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని అనుకుందాం. ఆ ప్రక్కనే మరొక వ్యక్తి అక్కడున్న ప్రజలకు అర్థం అవటానికి మాత్రం అక్కడున్న ప్రాంతీయ భాషలో మాట్లాడతాడు. బహుశా ఆయన ప్రధానమంత్రి హిందీలో మాట్లాడుతుంటే దానిని తెలుగులో అనువాదం చేస్తారు. తర్జుమా చేసినప్పుడు ఆ ప్రధానమంత్రి ఏది చెప్తున్నారు అదే మాట ఆ పక్కనున్న వ్యక్తి నోట్లో నుండి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులైన మనలాంటి వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ప్రవక్త ద్వారానే చెప్పిస్తాడు. అయితే మొట్టమొదటి అనంత విషయంలో దేవుడికి మానవులు కావాలని కోరుకొని దేవుడు ఒక్క మానవుడైన ఆదామును మాత్రమే సృష్టించాడు. అతని ద్వారా భూలోకం అంతటా మానవ జాతిని కలుగు చేశాడు. అయితే మానవ జాతి పతనమైపోగా మానవ జాతిని తిరిగి రక్షించేటువంటి ఉద్దేశములో దేవుడు తన అభిప్రాయాలను మానవులకు తెలియపరుస్తూ భూమి మీద ఉన్న ప్రజలారా మీరు ఇలా నడవండి అని తెలియపరచడానికి ఒక్కొక్క కాలమందు ఒక్కొక్క ప్రవక్తలను దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. ప్రపంచం వినాశనమయ్యేటువంటి ఆ తొలి రోజుల్లో నోవాహు అనేటువంటి ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. జలప్రళయం వస్తుంది, ఇలా నాశనం ఎవరైతే వాడలోకి వస్తారో వారు తమ ప్రాణాలు రక్షించుకుంటారన్నప్పుడు నోవాహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫేతులు మాత్రమే ఆ వాడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. ఆ తర్వాత మరలా క్రొత్తగా ప్రజలు ఆ ముగ్గురు ద్వారా, ఆ కుమారుల ద్వారా మరలా నూతన మానవ ప్రజలు ఉత్పత్తి అవటం జరిగింది. ఇలాగా మరొక కాలం వచ్చేసరికి అబ్రహాం అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ అబ్రహాం అనే వ్యక్తి ద్వారా భూలోకమంతటికి మానవ జాతికి తన నిబంధన తెలియపరచడానికి, అంతకుముందు ఈ అబ్రహాం అనే వ్యక్తి విగ్రహారాధకుడు. ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నట్టు, అబ్రహామా, ఇప్పటి వరకు నువ్వు బొమ్మలను పూజిస్తూ వచ్చావు కదా, ఈ రోజు నుండి నేను చెప్తున్నాను, సృష్టికర్త నేనే నీ దేవుడను, మనుషుల చేతులతో తయారు చేయబడినది ఏది కూడా దేవుడు కాదు. కాబట్టి ఈ దినం నుండి నువ్వు నా మాట విను, నేను నీతో మాట్లాడతాను, నా అభిప్రాయాలను భూలోకాన్ని తెలియపరచాలి, నేను నీతో ఒక నిబంధన చేసుకుని ఉన్నాను, నీవు నిబంధన పుత్రుడిగా నేను ఏర్పరచుకున్నాను, నీ మూలముగా అన్యజనులు కూడా నా మాటలు వినే అవకాశం వస్తుంది, కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. అలాగా అబ్రాహాం తర్వాత అతని కుమారుడైన ఇస్సాకును, ఆ కుమారుడు తర్వాత మరలా అతని కుమారుడైనటువంటి యాకోబును, ఆ యాకోబు తర్వాత అతనికి మరలా 12 మంది కుమారులు పుట్టారు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, ఆషేరు, మనషే, ఇస్సాకారు, జెబులోను, గాదు, యోసేపు, ఇలాగా 12 మంది కుమారులు పుట్టారు. 12 మంది కుమారుల వంశాలను, గోత్రాలను దేవుడు ఒక చోట కలిపితే వారే ఇశ్రాయేలు ప్రజలయ్యారు. ఈ 12 గోత్రములో నుండి వచ్చిన ప్రజలు, తెగలు ఇవన్నీ కలుపుకుంటే వారిని ఇశ్రాయేలు ప్రజలు అంటారు. ఆ ఇశ్రాయేలు ప్రజలలోనే యూదా అనే గోత్ర ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒకే నిబంధన మీద వారిని నడిపించడం కొరకు దేవుడు మొట్టమొదట వారి మధ్యకు, ఇశ్రాయేలీల మధ్యకు యేసు ప్రభు వారు రాకపూర్వమే గ్రంథమును పంపించారు. ఆ గ్రంథమే ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రములు సరిగ్గా 10 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. దేవుడే స్వయంగా ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉంటాయి. అవి మాత్రమే గాక దాదాపు 600 ఆజ్ఞలు మిగతావి మోషే ద్వారా దేవుడు వ్రాయించటం అనేది కూడా జరుగుద్ది. ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నెంబర్ 1, నీ దేవుడు నీ యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని పూజించద్దు అన్నాడు. ఖచ్చితంగా ఆ మాట నెరవేరిస్తేనే దేవుని యొక్క మాట కూడా విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నరహత్య చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, వ్యభిచారము చేయొద్దు అన్నాడు, ఏ విగ్రహాన్ని బొమ్మను తయారు చేసి మీరు దేవుడిగా పూజించవద్దు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ నీ తల్లిదండ్రులు సన్మానించుము, నీ పొరుగు వారిని ఏది ఆశించదు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దని ఇలాగ 10 ఆజ్ఞలు సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపించాడు. పంపించిన గ్రంథము ఇశ్రాయేలీల మధ్యకే పంపబడినది గాని అందులో ఉన్న ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు సుమా, అచ్చటి నుండి అది స్ప్రెడ్ అవ్వాలి, నలువైపులకు చెందాలి. అది పంపబడినది మాత్రం ఒక్కరి మధ్యకే. ఏమంటే ఇప్పుడు ఒక అత్తరపు చుక్క సువాసన పరిమళించి అత్తరు చుక్క ఒక మధ్యలో ఒక చోట మనం విడిచిపెట్టాం. అయితే అక్కడ మాత్రమే సువాసన రావాలని అక్కడ విడిచిపెట్టినట్టు కాదు, విడిచిపెట్టింది మనం మధ్యలోనైనా దాని పరిమళము నలువైపులకు వ్యాప్తి చెందుద్దు కూడా. అదే ఉద్దేశంతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మధ్య పంపించాడు. ఇప్పుడు నరహత్య చేయొద్దు అనంటే భూలోకం అంతట్లో ఇశ్రాయేలు ప్రజలారా మీరు మాత్రమే నరహత్య చేయకండి అని కాదు అక్కడ అర్థం. భూలోకములో ఎక్కడ నరహత్య చేసినా అది తప్పే. ఎందుకంటే నరులు దేవుని వారు, మనుషులందరూ. ఒక మనుషుడు తోటి మనుషుడిని చంపితే నరహత్య చేయొద్దు అన్న దేవుని దృష్టిలో అది పాపమే కదా. అయితే ప్రజలని వారు ఇశ్రాయేలు మాత్రమేనా? భూలోకంలో ఉన్న మానవ శరీరాలతో ఉన్న మనుషులు కారా అంటే అందరూ మనుషులే. కాబట్టి ఏ దేశంలో నరహత్య చేసినా అది తప్పే, ఏ దేశంలో దొంగతనం చేసినా తప్పే. అయితే ఇశ్రాయేలీలు మాత్రమే దొంగతనం అనేది చేయటం మానేసి లేక చేయకుండా మిగతా వారు ఎవరైనా దొంగతనం చేస్తూ ఒకవేళ ప్రభుత్వానికి పట్టబడితే అప్పటి ప్రభుత్వం ఎదుట వారు అయ్యల్లారా
దొంగతనం చేయొద్దని ప్రభుత్వం మీరు మమ్మల్ని ఎందుకు నిర్ణయిస్తున్నారు? ఈ ప్రపంచంలో దొంగతనం అనేది ఇశ్రాయేలు చేయకూడదని వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉంది. మేము ఇశ్రాయేలు కాబట్టి మేము దొంగతనం చేసిన చెల్లుద్ది కాబట్టి అని ఏ మనుషుడు చెప్పలేడు. ఎందుకంటే ప్రతి దేశంలో చట్టం అనేది ఉంది, న్యాయ వ్యవస్థ అనేది ఉంది. ఏ దేశంలో దొంగతనం చేసినా నేరమే, ఏ దేశంలో నరహత్య చేసినా ఆ దేశంలో చట్ట ప్రకారంగా వాడికి శిక్ష విధించటం అనేది జరుగుద్ది. అలాగే భారతదేశంలో కూడా నరహత్య చేసినా తప్పే, దొంగిలించినా తప్పే, వ్యభిచారం చేసినా తప్పే. కాబట్టి బైబిల్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి, ఆ బైబిల్ ఇశ్రాయేలుకి ఇవ్వబడింది కాబట్టి వారు చేస్తే తప్పు, మిగతా మానవ జాతి ఎవరు చేసినా అలాంటివి అవి తప్పుల్లో పరిగణించబడవనడానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో బైబిల్లోనే ఉంది. ఏమనంటే నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు, న్యాయముగా తీర్పు తీర్చుడి అని సృష్టికర్తని దేవుడు చెప్పాడు. మరి న్యాయంగా తీర్పు తీర్చడం అనేది ఇశ్రాయేలుకి మాత్రమేనా? మిగతా అన్యాయంగా తీర్పు తీర్చితే చెల్లుద్దంటే కుదరదు కదా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా న్యాయవాదులు, లాయర్లు, జడ్జెస్ అనబడిన వారు న్యాయంగానే పాలన చేయాలి, న్యాయంగానే తీర్పు చెప్పాలి. ఎక్కడ నరహత్య చేసినా నేరమే, ఎక్కడ దొంగతనం చేసినా అది నేరమే, ఎక్కడ వ్యభిచరించేసినా అది తప్పే. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇశ్రాయేలీల మధ్యకు మాత్రమే దేవుడు పంపించాడు. ఇశ్రాయేలీల మూలంగా అది ప్రపంచానికి అందాలి. అయితే విచిత్రం ఏంటంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞల వరకు ఇశ్రాయేలు నెరవేర్చారు. ప్రపంచంలో ఎవరైనా నెరవేరుస్తారు కూడా. ఆఖరి నేను కూడా నెరవేర్చగలుగుతాను. 9 ఆజ్ఞల వరకు. నరహత్య ఓకే చేయక్కర్లేదు, వ్యభిచారం చేయక్కర్లేదు, దొంగతనం చేయక్కర్లేదు. కానీ ప్రతి మనిషి ఒక్క ఆజ్ఞ దగ్గర ప్రపంచమే ఓడిపోతుంది. ఆ మాట ఏమిటంటే అబద్ధం. అబద్ధం అనేటువంటి చోట ప్రపంచ మానవ జాతి అందరూ కూడా ఓడిపోవటం అనేది జరుగుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన ఎడల ధర్మశాస్త్రమంతటి నుండి అతడు తప్పిపోచున్నాడు. అంటే 10 ఆజ్ఞల్లో 9 నెరవేర్చి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మిగతా 9 ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్లే. అంటే అక్షరాల 10కి 10 అక్షరాల పాటిస్తేనే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అవుతాడు. అలా లెక్కేస్తే ఈ ప్రపంచంలో ఎవరున్నారు ప్రియులారా? ఏ మానవుడు కూడా 10 ఆజ్ఞలు సంపూర్ణంగా నెరవేర్చేవాడిగా లేడు. అయితే మరి దేవుడిచ్చినటువంటి ఆ గ్రంథం వ్యర్థమైపోవాలా? ఇప్పుడు ఆ గ్రంథము నెరవేర్చబడితే దేవుని మాటకు విలువ ఉంటుంది. ఇచ్చిన దేవుడు ఆ గ్రంథాన్ని మానవుడు పాటించకపోతే ఇచ్చిన దేవుడికే అవమానం కదా. ఇప్పుడు మన పిల్లలకి అన్నాం, బాబు ఇలా వెళ్ళరా బాబు అన్నప్పుడు వాడు అలా వెళ్ళకపోతే, ఇలా వెళ్ళు బాబు అన్నప్పుడు 10 మంది మన మాట విన్నారు. నిజంగా వాడు అలా వెళ్ళకపోతే 10 మంది పక్కెళ్ళి తెలుసా, వాడు బాబు చెప్పాడే కానీ వాడు కొడుకు వినలేదు అంటే వాడు బాబు మాట వాడికి లెక్కలేదన్నమాట. తండ్రి చెప్పాడే కానీ వాడు కొడుకైతే వినలేదంట. అది ఎంత అప్రతిష్టపాలు, ఎంత అవమానమో. ఇదే దృష్టితో ఆలోచిస్తే మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని భూలోకానికి ఓ మానవ జాతి ప్రజలారా మీరు పాటించండి అని అన్నప్పుడు అక్షరాల అది పాటిస్తేనే ఇచ్చిన దేవుడికి విలువ ఉంటుంది. అది పాటించకపోతే ఇచ్చిన దేవుడికే అవమానము. ఈలోగా ఆయనకు విరోధి అయిన అపవాది అంటాడు, ఓ సృష్టికర్త, మానవ ప్రజలను ఎంతో నువ్వు ప్రేమిస్తున్నావు, మానవ ప్రజలను నువ్వు సృష్టించావు, ఓకే, అయితే నీ ప్రజలకు నువ్వు ఇచ్చిన నీ ధర్మశాస్త్రాన్ని నీ ప్రజలే పాటించట్లేదయ్యా, ఇంకేం బోధిస్తావు నువ్వు వాళ్ళకి? నీ పని అయిపోయింది. నువ్వు ఎంత దేవుడు అయితే సుఖం ఏంటి, ఎంత తల కొట్టుకుంటే సుఖం ఏంటి? నీ మాటలు ఏమైనా భూలోకుల ప్రజలు పాటిస్తున్నారా, నెరవేరుస్తున్నారా అని అన్నప్పుడు ఆ మాట దేవుడికి ఎంత హృదయానికి గాయమవుతుంది. సాతానుడు ఫిర్యాదు చేస్తాడట ప్రక్కనే నిలబడి, ఇతడు మలిన వస్త్రములు ధరించిన వాడు, ఇతను యందు శాపముంది అని అన్నప్పుడు దేవుడు వెంటనే ఆ వ్యక్తిని శుద్ధిపరిచాడు. కాబట్టి అపవాదనేవాడు ఫిర్యాదు చేస్తాడు. రెండవది, దేవుని మనసుకు గాయము కాకుండా ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు మన పిల్లవాడు మన మాట నెరవేరితే మనకు సంతోషమే కదా. మనం చెప్పింది ఒకటై మన బిడ్డ ఇంకొకలా నడిస్తే కనుక మన హృదయం చాలా గాయమవుతుంది. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం 1500 సంవత్సరాలైంది భూమి మీదకి వచ్చి, అంటే ఇజ్రాయెల్ మధ్యకు. ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చినోడు ఒక్కడు లేడు. వస్తున్నారు, దాని దగ్గరికి వస్తున్నారు, ఒక్క ఆజ్ఞలో ఏదో ఒక ఆజ్ఞ దగ్గర తొలగిపోతున్నారు. ఒకళ్ళు అబద్ధం ఉంటే ఒకళ్ళు నరహత్య ఉండొచ్చు, ఒకళ్ళు దొంగతనం ఉండొచ్చు, ఒకడు పొరుగువాడు దాశించే ఉండొచ్చు, ఒకడు వ్యభిచారం చేసే మనసు ఉండొచ్చు. ఇలాగా 10 ఆజ్ఞల్లో సంపూర్ణంగా నెరవేర్చేవారు లేదు. అలాగని చెప్పి ఇప్పుడు ధర్మశాస్త్రం నిరార్థకమైపోతుందే.
ధర్మశాస్త్రం నిరర్థకం అవటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఇశ్రాయేలీల మధ్య ఉంది కనుక యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసా? సంపూర్ణంగా దానిని నెరవేర్చి, దానిని ఆజ్ఞలను గైకొని దాన్ని నెరవేర్చటానికి. ఈ ప్రపంచంలో 10 ఆజ్ఞల అక్షరాల యేసుక్రీస్తు వారిలోనే నెరవేర్చబడ్డాయి. ఆయనలో చిన్న దొంగతనమైన, చిన్న అబద్ధమైన ఆయనలో లేదు ప్రియులారా. నరహత్య లేదు, దొంగతనం లేదు, వ్యభిచారం లేదు, పొరుగువాడిని దాశించటం లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించన్నారు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లి అయిన మరియకు ఆయన సేవ చేస్తూ, వడ్లవాని కుమారుడుగా కష్టపడుతూ 30 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రులకు విధేయుడైనటువంటి కుమారుడుగా ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెనన్నట్టుగా 30 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని ఆయన వదిలేదు. ఇలా చెప్పుకుంటే 10 కమాండ్స్, 10 ఆజ్ఞలు దేవుడిచ్చినవి అక్షరాలప్పుడు యేసు ప్రభు వారు నెరవేర్చారు. ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకు ఆయన ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడని మొదట మీరు నమ్మండి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరి మధ్యలో ఉందంటే ఇశ్రాయేలు మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒక మనుషుడు కావాలి. కాబట్టి ఆయన మనుషు రూపంలో మనిషావతారముగా దేవుని కృపయే సత్యమే శరీరధారుడుగా వచ్చి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో. అంటే ధర్మశాస్త్రం వచ్చి మనుషులను నీతిమంతులుగా చేయాలని దేవుడు పంపించాడు. అయితే ఆ ధర్మశాస్త్రం వచ్చి ప్రజలను నీతిమంతులుగా చేయాలని దేవుడు దానిని పంపించి దాని ఆజ్ఞలు గైకొనాలి దేవుడు అనుకుంటే, తిరిగి అందులో ఉన్న ఆజ్ఞలు నెరవేర్చలేని కారణం చేత అదే ధర్మశాస్త్రం ఎదుట వారు అవినీతి పరులుగా తీర్చబడ్డారు. అంటే దేవునికి విరోధులైపోయారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారంటే మొదట ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఆయన గైకొని దానిని నెరవేర్చి అంతటా దానికి మూత వేశాడు. చాలు ఇంకా అని చెప్పి, ఓకేనా? కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుందని ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంది కనుక ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్యకే రావాల్సిన అవసరత వచ్చింది. వినండి, ధర్మశాస్త్రం ఇశ్రాయేలు మధ్యకు వచ్చినా అందులో ఉన్న బోధలు మాత్రం అందరికి కావాలి. నరహత్య అనేది అందరూ అన్ని దేశాలకు వర్తిస్తుంది. దొంగతనం చేయొద్దన్నమాట అన్ని దేశాలకు వవర్తిస్తుంది. అలాగే యేసువారు వచ్చింది కూడా ఇశ్రాయేలు మధ్యకి వచ్చాడు, కానీ యేసువారి బోధలు ఒక ఇశ్రాయేలుకు మాత్రమే కాదు. యేసువారి బోధలు ప్రపంచానికే కావలసి ఉన్నవి. ప్రపంచానికైన బోధలు కావాలి. ప్రయాసపడి భారం మోసుకుని జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఈ మాట ఇశ్రాయేలు కాదు కదా, ప్రపంచ మానవ జాతికి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. ఈ మాట ఇశ్రాయేలు మాత్రం మీరే నెరవేర్చండి అని చెప్పలేదు కదా ఆయన, ప్రపంచ మానవ కోటి పాటించమన్నాడు ఆయన. తర్వాత నీ శత్రువును ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థించు అన్నాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా తిప్పి చూపించి తప్ప తిరిగి వాడిని నువ్వు శిక్షించొద్దు, వాడిని కొట్టవద్దు అన్నాడు. ఈ బోధలు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు కదా, ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం యేసువారు చెప్పారు, నిన్ను ఒక చెంప మీద కొడితే తిరిగి రెండో చెంప చూపించని. అది మన భారతదేశంలో మన గాంధీ మహాత్ముడు కూడా పాటించాడు. ఆయన కూడా అదే మాట చెప్పారే, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించని గాంధీజీ పాటించారు. మరి గాంధీజీ ఏమైనా యూదుడు అంటే లేదు, ఆయన వైశ్య కులానికి చెందిన ఆయన. మరి ఆయన ఎందుకు పాటించారు అనంటే యేసు వచ్చింది ఇశ్రాయేలు మధ్యకే, కానీ ఆయన బోధలు మాత్రము కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం కాదు, యావత్తు మానవ జాతికి పరిమితమయ్యున్నవి. ముస్లిం సహోదరులు అనుకుంటున్నారు యేసు ఇశ్రాయేలు మధ్యకు వచ్చాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడు, మానవ జాతికి మాత్రం ఆయన రక్షకుడు కానే కాదని చెప్పి వారికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ వెళుతున్నారు. చివరిలో నేను కూడా తెలియబరుస్తా, ఇప్పుడు అసలు ముహమ్మద్ వారు ఎవరి కొరకు వచ్చాడు, ఆయన ఏమాత్రం రక్షకుడు అనేది ఖురానులో నుండే ప్రతి వచనాన్ని ఇప్పుడు నేను చూపిస్తా. ఆయన రక్షకుడా కాదా అనేది ఆయన బోధల్లోనూ దేవుడు అల్లా ఆయనకు చెప్పిన విషయాలను బట్టి ఆయన రక్షకుడు కాదని చివరిలో తేలిపోద్ది. అయితే యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలు మధ్యకు, కానీ ఆయన బోధలు మాత్రము ఇశ్రాయేలులతో పాటు సర్వమానవ కోటికి ఆయన బోధలు అవసరమై ఉన్నవి. అందరూ ఆయన బోధలు అంగీకరించాలి. మరి ఈనాడు భారతదేశంలో యేసుక్రీస్తు వారి బోధలు ఉన్నాయి, భారతదేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభు బోధలను విశ్వసిస్తున్నాం కదా. ఒకటి, దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలు మధ్యకైనా ఆయన బోధలు అందరికనేది అర్థమైంది. రెండో విషయం ఏమిటంటే తన శిష్యులతో చెప్పాడు ఆయన 10వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, మీరు నశించి ఇశ్రాయేలుల మధ్యకే వెళ్ళుడి తప్ప అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దు అన్నాడు కదా.
మరి యేసుక్రీస్తు యొక్క బోధలో అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దని యేసే స్వయంగా తన శిష్యులతో చెప్పారు కదా అంటారు రెండో మాట. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తున్నప్పుడు, అనగా మత్తయి సువార్త 10వ అధ్యాయములో యేసువారు చెప్పారు, మీరు నశించు ఇశ్రాయేలు మధ్యనే మీరు ఉండి వారికి మాత్రమే బోధించండి, మిగతా ప్రపంచంలో ఉన్న నలుమూలలకు మీరు వెళ్ళకండి, అన్యజనుల త్రోవల్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పకండి, ప్రస్తుతం మీరు ఇశ్రాయేలు ఎక్కడున్నారు ఆ ఇశ్రాయేలు మధ్య మీరు ఉండండి అన్నారు. దయ్యాలను పోగొట్టారు, తర్వాత అనేకులను బాగు చేయటం అనేది ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి జరిగింది. శిష్యులు అద్భుతాలు చేస్తున్న కాలములో యేసుక్రీస్తు వారు కూడా భూలోకంలో శరీరదారుడుగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తన శిష్యులను కూడా తీసుకెళ్లేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు కలిగిన పరిశుద్ధాత్మయే తన శిష్యుల్లో కూడా త్వరలో రాబోతుంది. అది ఇంకా వారు పొందుకోలేదు కాబట్టి వారు కేవలం ఇశ్రాయేలు మధ్యనే ఉండాలి. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఒకవేళ పేతురుని తీసుకుందాం. ఆయన యూదులకు కొన్ని మతనిష్టతలు ఉన్నాయి, తర్వాత మత ధర్మం వారికి కొన్ని ఉన్నాయి. ఏదైనా కొంచెం తేడా వస్తే రాళ్లతో కూడా చంపేసేటువంటి కఠినమైన చట్టాలు ఇజ్రాయేలీలకు యూదులకు ఉన్నాయి. ఒకవేళ పేతురే అనుకుందాం. పేతురు ఒకవేళ మరి ఇజ్రాయేలీల మధ్య ఉండవలసిన వాడు ఎవరో విగ్రహాలు పూజించే వారి ఇళ్ళకి వెళ్ళి కూర్చొని వాళ్ళ బోధలు ఒకవేళ వింటూ వాళ్ళకి ఏదైనా చెప్పేవాడుగా ఒకవేళ ఉంటే, అక్కడ అతన్ని ఎవరైనా యూదులు చూసి రేపన్న రోజు మళ్ళీ స్వస్థలము ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఇజ్రాయెల్ మధ్యలో అతడు ఉంటే గనుక, గతంలో అతడు అన్యజనుల దగ్గరికి వెళ్ళిన సంగతిని చూసి కాలర పట్టుకుని నిలదీస్తారు. ఏమే పెద్ద మనిషి, నువ్వు యూదుడు అయ్యుండి ఇజ్రాయిల్లో పుట్టినవాడు అయ్యుండి సృష్టికర్తని యెహోవా దేవుణ్ణి ఆరాధించువాడవయ్యుండి విగ్రహములు పూజించే వారితో నువ్వెందుకు స్నేహం చేశావు, వారు పెట్టింది నువ్వెందుకు తిన్నావు, మేము కళ్ళారా చూసాం అన్నట్టు రోజు. కాబట్టి నువ్వు మా దేశంలో ఉండడానికి వీలేదు, నిన్ను మేము బహిష్కరిస్తున్నాం. నిన్నే కాదు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ తల్లి అందరినీ కూడా నీ మూలంగా బహిష్కరిస్తున్నాం. తక్షణమే ఈ ఊరు ఖాళీ చేసి వెళుతారా లేదా రాళ్లతో కొట్టి చంపేమంటారా అని అంటే గనుక పేతురే కానీ యోహాను కానీ ఆంద్రేయ కానీ మత్తయ్య కానీ ఏం చేయలేరు. వాళ్ళు చెప్పిన మాటకు లోబడి రాళ్ళ దెబ్బలను తిని చచ్చిపోవాలా లేదా ఊరినన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ప్రభు ఏమని తెలుసా, నేను ఉన్నంత వరకు మీరు నా మధ్యనే ఉండండి. యేసుప్రభు అంటారు, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని చెప్పండి అన్నాడు. అదే యేసుప్రభు. మరి ఆ మాట ఏమందాం, మరి ఆ మాటకి ఏమంది, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నా నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అని అదే శిష్యులతో ఆ తర్వాత చెప్పాడు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మనకి చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి మనమే దేయబెడుతున్నాం, లేక అమ్మ కానీ నాన్న కానీ దేయబెడుతున్నారు వాడిని. ఆ స్కూల్కి వాడి మీద కొంచెం పెద్ద వయసు కలిగిన వాళ్ళు సైకిళ్ళ మీద వస్తున్నారు, క్యారేజు స్కూల్ బ్యాగు తగిలించుకొని. ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రిని అడిగాడు, నాన్న నాకు కూడా ఒక సైకిల్ కొనేసే, నువ్వెందుకు నన్ను దేయబెడతావు అమ్మా, కాబట్టి నేనే సైకిల్ మీద వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను నాన్న అంటే మనం నవ్వుకుంటాం, ఒరే నీ కాళ్ళు ఇంతంత ఉన్నాయిరా, ఏం నువ్వు త్రొక్కేస్తావు సైకిల్ని, రోడ్డు మీద చూస్తే లారీలన్నీ కూడా, కాబట్టి వద్దు బాబు. పిల్లడు ఏడడం మొదలెట్టాడు. ఇక ఇంట్లో తల్లి అన్నది, ఏమండి పోలేండి, ఏదో కనీసం 3 చక్రాల సైకిల్ అయినా సరే వాడికి ఏదో కొనేసేయండి ముందు, వాడు ఏదో ముచ్చట పడుతున్నాడు కదా, ఏడ్ చేస్తున్నాడు, 4 రోజులు బట్టి అన్నం కూడా తింటలేదు అన్నప్పుడు తండ్రి వాడి బాధను తట్టుకోలేక సర్లే అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి అందరూ 2 చక్రాల సైకిల్ ఒకవేళ తొక్కేవారుగా ఉంటే వీడికో 3 చక్రాల సైకిల్ లాంటిది ఏదో కొంటాడు, చిన్న సైకిల్, ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి. అయితే ఆ సైకిల్ కొని పిల్లవాడికి ఇచ్చినప్పుడు తండ్రి ఏమని షరతులు పెడతాడో తెలుసా పిల్లవాడికి? ఇలా అంటాడు, డబ్బు పెట్టి కొన్నాడు, తన రక్తంతో వాడిని కన్నాడు కనుక ఈ మాట అంటాడు, రేయ్ మన దొడ్లో మాత్రమే మన ప్రాంగణంలోనే నువ్వు తొక్కు సైకిల్. అర్థమైందా? ఎప్పుడైనా దొడ్డి దాటి మన ప్రాంగణము దాటి బయటకు వెళ్ళావా సైకిల్ ఉండదు, నువ్వు ఉండదు, జాగ్రత్త. నేను చూసినంత వరకు లోపల మాత్రమే తిరుగు. పొరపాటు నువ్వు బయటకు వెళ్ళావా, బయట లారీలు తిరుగుతున్నాయి, పెద్ద పెద్ద బస్సులు తిరుగుతున్నాయి, ఆటోలు స్పీడ్గా తిరుగుతాయి, ఎవరైనా వచ్చి నేను యాక్సిడెంట్ చేసి నేను చంపేస్తారు, జాగ్రత్త, నువ్వు లేకుండా పోతావు. కాబట్టి నీకు కొంతకాలం టైం ఉంది, నువ్వు పెద్దవాడు అవుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, అప్పుడు నీ సైకిల్ నీ అంతటి నీవే తీసుకొని తొక్కగలుగుతావు. ఇప్పుడైతే నేను నిన్ను తొక్కించవలసి వస్తుంది, నేను నీకు నేర్పించవలసి వస్తుంది. కొద్ది రోజులైన తర్వాత నేను నేర్పించిన తర్వాత నీకు నువ్వుగా కూడా నువ్వు త్రొక్కగలుగుతావు.
ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు నీవు మన దొడ్లో మాత్రమే సైకిల్ తిరగాలి. నువ్వు పెద్దవాడు అవుతావు కదా, అప్పుడు బయటికి తీసుకెళ్ళు, రోడ్ల మీదకి వెళ్ళు, హైవే మీదకి వెళ్ళు, ఎంత దూరమైనా, ఎంత దూరం ఎన్ని ఊళ్ళైనా నువ్వు చేయగాక. ఎప్పుడు? నువ్వు పెద్దవాడు అయిన తర్వాత, కాళ్ళు పొడుగ్గా సాగిన తర్వాత, అప్పుడు నువ్వు ఎంత దూరమైన వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చిన్న పిల్లవాడు కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్లు ఈ ప్రాంతంలోనే ఉండాలి అని ఒక తండ్రి తన పిల్లవాడికి ఎలాగైతే చెప్తాడు, యేసు ప్రభువారు 100% చెప్పింది కూడా ఇదే. ఏమన్నారు తెలుసా? ప్రస్తుతం మీరు చిన్న పిల్లలే, నేను వెళ్ళిన తర్వాత మీరు పెద్దవారు అవుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పెద్దవారు అవుతారు. అప్పుడు యూదయ, సమరయ, దెకపోలు, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అప్పటి వరకు మీరు ఎక్కడ ఉండాలో తెలుసా? నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండండి, ఈ దొడ్లోనే తిరగండి, ఈ సరిహద్దులు దాటి వెళ్ళకండి. ఒకరోజు వస్తుంది మీరు ఎలాగ పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు భూలోకమంతటి దూరం కూడా మీరు వెళ్ళవచ్చు అని కూడా ఆ యేసు ప్రభు వారే చెప్పారు. 17వ అధ్యాయంలో తీసుకొని, ఇదిగో వీరు నీ వారైనందున వీరి కొరకే ప్రార్థిస్తున్నాను. 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా 16-17 వచనాలు 24 వరకు చెప్పినట్లు, మీరు నశించి ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళుడి, అన్యుల యొద్దకు వెళ్ళొద్దన్న ఈ మాటలే తీసుకుంటున్నారు తప్ప, అసలు ఆ మాట యేసువారు అనటానికి దాని వెనకాతలో కొండంత పరమార్థం ఏమిటి అది గుర్తించాలి కదా. పోనీ అలా అని చెప్పి యేసువారు చెప్పిన మాట ప్రకారం యేసు శిష్యులు ఇశ్రాయేలీల మధ్య మాత్రమే ఉండిపోయారంటే కాదే. తోమా అన్నవాడు భారతదేశానికి వచ్చాడు. యేసు శిష్యుల్లో యోధ అనబడిన వాడు సౌదీ అరేబియా దేశంలో మహమ్మదు పుట్టక ముందే అరబ్బు దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ఆయన చెప్పారు. అలాగునే ఇటలీ పట్టణంలోకి పేతురని భక్తుడు వెళ్ళాడు. ఇలా ప్రపంచం నలుమూలలకు ఆయన శిష్యు బృందం 12 మంది శిష్యులలో యోధా అన్నవాడు యెరూషలేములో ఉరిపోసుకున్నాడు, చచ్చిపోతే మిగతా వారు అనేకులు నలుమూలలకు వెళ్ళారే. మరి యేసువారు చెప్పినట్లు మీరు వెళ్ళొద్దన్నప్పుడు వారు ఆగిపోవాలి కదా. మరి ప్రపంచానికి ఈరోజు ఇంత సువార్త ఎలా వచ్చింది అని అంటే, యేసువారు తన శిష్యులు ఇంకా ఆత్మను పొందుకోక అధికారం ద్వారా రోగులను స్వస్థపరిచే రోజుల్లో చెప్పే మాట ఏమిటంటే, మీరు ఇశ్రాయేలు మధ్య మాత్రమే ఉండండి, అన్యుల దగ్గరకు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, మిమ్మల్ని పీక్కొని చీల్చుకొని తినేస్తాయి. మీరు పెద్దవారు అవుతారు కదా, అప్పుడు మీరు బూదిగంతములకు వరకు వెళుదురు అంటారు. ఏమంటే ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ధోనిలో ప్రయాణం చేస్తుంటుండగా శిష్యులందరూ ఆ ధోనిలో ఉన్నారు. గాలి తుఫాన్లు వచ్చింది. అయితే అక్కడ పేతురు అనబడిన వాడు అంటాడు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఈ గాలి తుఫాన్ల మధ్య మేము చచ్చిపోయేలా ఉన్నాము, లేచి నువ్వు మాకు సహాయం చేయి అంటారు. అప్పుడు యేసు ప్రభు తనతో పాటున్న శిష్యులందరినీ చూసి అంటాడు కదా, మీరు మూర్ఖులారా, లేకపోతే విశ్వాసము లేని వారులారా, అయ్యో ఎంతకాలం మిమ్మల్ని సహింతును అన్నట్లుగా ప్రభు గాలి తుఫాన్లు బంధించి ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడితిరి అని చెప్పేసి ఆ శిష్యులతో అంటం జరిగింది. అంటే ఆ టైంలో యేసు ప్రభు వారు పడవలో ఉన్నప్పటికీ, యేసు ప్రభు వారు పడవలో పడుకొని ఉన్నారు. పేతురు మొదలగు శిష్యులు కూడా కలవరపడిపోయారు, బాబాయ్ 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 మేము చచ్చిపోయేలా ఉన్నాము అని చెప్పేసి కదా. ఇది యేసు ప్రభు వారు ఉన్న రోజులో. మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ శక్తి ఆ శిష్యులు పొందుకున్న తర్వాత ఒక్కొక్కడు క్రీస్తు వలె బలమైన సాధనాలుగా వారు పనిచేశారు. ఇప్పుడు పేతురు అనబడిన వ్యక్తిని యేసు వెళ్ళిపోయిన కొంతకాలానికి చెరసాల్లో బంధించడం జరుగుద్ది. అక్కడ 52 మంది సైనికుల్ని పేతురికి కావలుగా ఉంచి తెల్లారైన తర్వాత అతని పేతురుని శిరచ్ఛేదం చేయాలి. సంఘము పేతురు కొరకు ప్రార్థిస్తుంది. పేతురు చాలా అమాయకుడు, దుడుకువాడు, చాలా అమాయకుడు, ప్రాణభీతి గలవాడు. అయితే ఇప్పుడు పేతురు అనబడిన ఆయన చెరసాల్లో బంధించబడ్డాడు. 4 చతుష్టాదులు చుట్టుపక్కల కావలిగా ఉంచడం జరుగుద్ది. ఆయన తల దగ్గర కాళ్ళ దగ్గర 2 సైనికులు కావలిగా మెలకుగా ఉన్నారు. అయితే అక్కడ పేతురు తెల్లారితే అతనిని చంపేస్తారన్న సంగతి తెలిసి కూడా గాఢ నిద్రపోతూ ఉన్నాడటండి. ఏమంటే తెల్లారితే నీకు మరణశిక్ష అంటే ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి? కానీ పేతురు మాత్రం తెల్లారితే నీకు మరణదండన అన్న సంగతి తెలిసి కూడా హాయిగా అతడు నిద్రపోతూ ఉన్నాడటండి. అంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ధైర్యం, బలము, విశ్వాసం అనేవి ఆత్మమూలంగా పేతురులో కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు చిన్న తుఫాను వస్తే తట్టుకోలేక పడుకున్న ప్రభువుని లేపి బాబోయ్ మమ్మల్ని కాపాడు ప్రభు అన్నవాడు ఇప్పుడు నీకు తెల్లారితే నీకు మరణం అన్న సంగతి తెలిసి కూడా చెరసాలలో హాయిగా నిద్రపోతున్నాడట. అతనికి వచ్చిన ధీమా ఎక్కడిది? ధైర్యం ఎక్కడిది? విశ్వాసం ఎక్కడిది? హాయిగా నిద్రపోయి అంత ధైర్యం ఎంతో అతనికి ఎలా వచ్చింది? హాయిగా నేను నిద్రపోదును, 10,000 మంది దండెత్తి మోహరించి నా మీద పడినను నేను భయపడక ఉందును అన్నట్లుగా
పేతురు నిద్రపోతుంది. దీనికి కారణం ఏంటి తెలుసా? యేసు వారిలో ఉన్న ఆ ఆత్మే ఆయన వెళ్ళిపోతూ దాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ ఆత్మ యేసు శిష్యుల్లో కూడా వచ్చింది. అంటే యేసు ఎంతటి ధైర్యవంతుడో బలవంతుడో ఒక్కొక్క శిష్యుడు ఇప్పుడు అంతటి ధైర్యవంతులు బలవంతులు అయిపోయారు. ఇది ఎప్పుడు జరుగుద్ది? యేసు వెళ్ళిన తర్వాత జరగవలసిన పని ఇది. మరి యేసు వారు ఉంటుండగా అంత శక్తివంతులు కాదు, శక్తిహీనులు. కాబట్టే వారిని అన్యజనుల త్రోవల్లోకి వెళ్ళొద్దు అన్నాడు ఆనాడు. ఎప్పుడు వెళ్ళమన్నాడు? ఆయన ఒలీవల కొండ నుంచి వెళ్ళిపోతూ ఆరోహణం అవుతాన్నాడు. ఇదిగో బూదిగంతముల వరకు మీరు వెళ్ళి నాకు సాక్షులయ్యుండి, యోదయ సమరయ దెకపోలు బూదిగంతముల వరకు వెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి సర్వలోకము నాకు శిష్యులుగా చేయండి, వెళ్ళండి అని చెప్పేసి ఆ తర్వాత ప్రభువే చెప్పారు. అంటే యేసు తన శిష్యులు ఇశ్రాయేలు మధ్య ఉండండి అన్నారు, అది మొదటి మాట. ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. కాబట్టి ఈనాడు ముస్లిం సహోదరులు ఏదో ఒక మాట ఉంటే ఆ మాటను అక్షరార్థంగా తీసుకొని ఆ విధంగానే వెళ్ళిపోతున్నారు తప్ప అసలు ఆ మాట వెనకాతలు ఉన్నటువంటి పరమార్థాన్ని ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు? ముస్లింల యొక్క పుస్తకాలు పత్రికలను రాసి యేసువారు కేవలము ఆ ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడు కానీ మానవ జాతికి అయిన రక్షకుడు కాడు అని చెప్పేసి చాలా చక్కటి పుస్తకాలు రాసి వాటిని వెలుగులోకి తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీకు అర్థమైన రెండు విషయాలు ఏమిటంటే, ఆయన ఎందుకు ఇశ్రాయేల్ మధ్యకు వచ్చాడంటే ఇశ్రాయేలుకు మధ్యకు ఆయన రావడానికి కారణం ధర్మశాస్త్రం ముందు వచ్చింది. ధర్మశాస్త్రం నెరవేర్చబడాలి కాబట్టి ఒక నరుడు కావాలి. ఏ నరుడు దాన్ని ధర్మశాస్త్రం నెరవేర్చలేదు కాబట్టి అది దేవుడికే అవమానం. నెరవేర్చబడాలంటే ఒక మనుషుడు కావాలి కాబట్టి ఆయన మనుషుడుగా ఈ లోకానికి వచ్చి సంపూర్ణంగా ధర్మశాస్త్రం నెరవేర్చాడు కాబట్టి ఇక దేవుడికి సంతోషమే. ఆ పని మీద వచ్చాడు. రెండోది అదే సేమ్ టైం మానవాళికి విమోచన అర్థమై ప్రపంచ మధ్య భాగులు తన రక్తం చిందించటం కొరకు కూడా ఆయన వచ్చారు. ఇది కూడా యేసు ప్రభు వారి వల్లనే జరిగింది. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభువు నెరవేర్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాణ్ణి ఎవరైతే హృదయంలో అంగీకరిస్తారో ఆయన మూలముగా వారు ధర్మశాస్త్రం నెరవేర్చువారు అయి ఉన్నారు. ఇప్పుడు పర్టిక్యులర్గా ఇప్పుడు ధర్మశాస్త్రం వారు నెరవేర్చేవారుగా ఉండక్కర్లా. ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసు ప్రభు అని ఎవరైతే హృదయంలో అంగీకరిస్తారో వారిలో కూడా ఆ లక్షణాలు వస్తాయి. వారు దొంగతనం చేయరు, వ్యభిచరించరు. ఏమండి, ఈరోజు మదర్ తెరీసా ఉంది, భారతదేశంలో ఆమెను ఒక తల్లిగా భావించేవారు ఉన్నారు. ఎవరు ఆమె అంటే క్రిస్టియన్. ఆమెను ఎందుకు ఒక పెద్ద ఆదర్శ రూపంగా మన భారతీయులు తీసుకుంటున్నారు అనంటే ప్రపంచానికి ఒక వెలుగై ఉన్నది ఆమె. ఆమె విధానము ప్రపంచానికి నచ్చింది. ఎందుకు నచ్చింది అనంటే ఆమెలో ఉన్న క్రీస్తును బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అదే మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి ఉగ్రవాదాన్ని గురించి చెప్తే ఎలా ఉంటుందంటారు? మీరు వాళ్ళని చంపండి, మీరు వెళ్ళి వాళ్ళని చంపండి, ఒకే మతం ఉండాలని మీరు చెప్పండి, వీలైతే మీరు వెళ్ళి బాంబులు పెట్టి వాళ్ళని చంపండి, వీలైతే మీరు కూడా చచ్చిపోండి అనే బోధే కనుక మదర్ తెరీసా బోధించినట్లయితే ఈరోజు మదర్ తెరీసా ఒక్క విగ్రహం ఎక్కడైనా ఆమెను పూజించటమో, ఆమె మెడలోకి దండేయటం అనేది కానీ, ఆమె పేరు మీద అనాథాశ్రయాలు కానీ, హాస్పిటల్స్, జీవకర సంఘాలు, లేకపోతే మెడికల్ షాపులు మొదలగు స్కూల్స్, మొదలగు హాస్పిటల్స్ మదర్ తెరీసా పేరు మీద ఉన్నాయే, అవి చేయగలుగుతారండి? ఒకవేళ భారతదేశానికి వచ్చి మత ప్రచారమే చేస్తే మీరు కూడా ఇతరులను చంపండి అనే బోధిస్తే ఈరోజు మదర్ తెరీసా పేరు ఎవరు కూడా ఉచ్చరించరు కదా. మరి మదర్ తెరీసా యొక్క బోధను భారతీయులే కదా ప్రపంచమంతా కూడా పాటిస్తుందంటే కారణం ఏంటంటే ఆమెలో ఉన్న క్రీస్తును బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నిండు మనసుతో అంగీకరిస్తారో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసు వారు ఆత్మస్వరూపిగా వారిలో వచ్చి కూర్చుంటారు. అంటే ప్రతి మనిషి ఇప్పుడు ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడయ్యాడు. దీన్ని బట్టి దేవుడికి ఎంత మహిమ. అంతకుముందు నెరవేర్చలేని వారందరూ ఇప్పుడు అన్యజనులైనను క్రియల మూలముగా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నెరవేర్చువారునై ఉన్నారు అని రోమాపత్రికలో చెప్పబడింది. కాబట్టి యేసు వచ్చింది ధర్మశాస్త్రం నెరవేర్చి మనుషులకు విమోచనార్థం తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. ఒకటి. రెండు, ఆయన వచ్చింది సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని తనలో నెరవేర్చుట కొరకు దేవుడికి మహిమ వచ్చింది. రెండవది, తన శిష్యులతో మీరు యెరూషలేములోనే ఇశ్రాయేలు మధ్య ఉండండి అంటే ఎందుకన్నాడంటే అప్పటికి వారి పిల్లలతో సమానం. పరిశుద్ధాత్మ పొందుకున్నారు, సర్వలోకాన్ని మీరు వెళ్ళండి, అదే యేసు ప్రభు వారు చెప్పారు. మరి ఇప్పటి వరకు ముస్లిం సహోదరులు చాలా విషయాలు చెప్పారు. అవేమిటంటే మీరు ఇశ్రాయేలీల మధ్యకే మీరు వెళ్ళండి తప్ప అన్యజనుల మధ్యకు మీరు వెళ్ళొద్దని యేసువారు బైబిల్ బోధించింది. కాబట్టి మరి బైబిల్ బోధల ప్రకారము మరి అన్యజనులకు
మొహమ్మదు వారే రక్షకుడు, కానీ యేసు వారైతే కేవలము ఇస్రాయిలుకు మాత్రమే రక్షకుడు అని చెప్పుకుంటూ చాలా విషయాలు తెలియపరచడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, మరి అదే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:24లో అన్యజనులలో ఆయనను మహిమపరచుడి, అన్యజనులలో ఆయనను మహిమపరచుడి. ఎప్పుడు మహిమ కలిగింది? మరి ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ మధ్య ఉన్నప్పుడు ఇజ్రాయెల్ మాత్రమే సృష్టికర్తను ఆరాధించారు. అన్యజనులు సృష్టికర్తని యెహోవాను ఆరాధించలేదు కదా. మరి అది ఎవరి మూలంగా కలిగింది అనంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధలు అన్యజనుల మధ్యకు వచ్చినప్పుడు కూడా అన్యజనులు కూడా సృష్టికర్తను ఆరాధిస్తారని ఎప్పుడో పాత నిబంధన దినవృత్తాంతములు 16:24లో చెప్పబడింది. అన్యజనులలోనూ ఆయన మహిమను ప్రచురించుడి. ఇప్పుడు యేసు శిష్యులు వెళ్ళి ప్రపంచ నలుమూలలకు ఆయన సువార్తను ప్రచురించడం అనేది జరిగింది. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను తెలియపరచండి. తర్వాత దినవృత్తాంతములో మొదటి గ్రంథము 16:23లో ఇలా వ్రాయబడింది, సర్వజనులారా యెహోవానే స్తుతించుడి. ఇది ఎవరి మూలం కలిగింది? యేసుక్రీస్తు వారి ద్వారానే ఈరోజు నిన్నటి వరకు విగ్రహాలు పూజించేవారు సహితం ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ప్రభుని ఆరాధించటం జరుగుతూ వచ్చింది. తర్వాత నెరవేర్చబడతాం. ఈనాడు సర్వజనుల్లో సకల మతాల వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రభు తండ్రిని స్తుతించటం జరుగుతూ ఉంది. ప్రజలకు రక్షకుడుగా ఆయన వచ్చాడు గనుక సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలుపునిచ్చారు. కాబట్టి ఈనాడు ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జరుగుతుంది. తర్వాత యెషయా గ్రంథం 60:10 అన్యజనులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేస్తారనేది ఒక ప్రవచనం ఉంది. మరి అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని సకల ప్రజలు. ఒక ఇజ్రాయిల్ని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ అన్యజనులు. ఆఖరికి అరబ్బులు కూడా అన్యజనులే. మొహమ్మద్ ఏ వంశం నుండి ఏ తెగల నుండి వచ్చారో వాళ్ళు కూడా అన్యజనులే ఒకప్పుడు. కాబట్టి అన్యజనులు నీ ప్రాకారములు కట్టుదురు అన్నారు. నిజంగా నెరవేర్పు. ఈనాడు విగ్రహాలు పూజించే వారు విగ్రహాలు విడిచిపెట్టి యేసు ప్రభు వారికి దేవాలయాలు కడుతున్నారని చర్చిలు. నీ ప్రాకారములను కట్టుదురు, నీకు మందిరాలను కట్టుదురు. ఏమంటే ఎక్కడైనా విగ్రహారాధకుల మధ్య ఒక మసీదు కట్టారండి? నిన్నటి వరకు ఈయన పూజారండి, ఈయన విగ్రహారాధకుడు అండి, ఇప్పుడు ఆయన ఇల్లుని మసీదుగా మార్చేసాడండి. కాబట్టి ఇక్కడ ఉన్న విగ్రహారాధకుల మధ్యలో ఇదిగో మసీద్ కట్టారండి ఇక్కడ అని చెప్పడానికి ఒక్క మసీద్ ఎక్కడైనా ఉందా? మీరు వెతకండి. విగ్రహాలు పూజించే వారి మధ్య ఎన్నో లక్షల కొలది దేవాలయాలు యేసు ప్రభు వారు సంబంధించినవి భారతదేశం లక్షల కొలది ఉన్నాయి. నిన్నటి వరకు ఆ ఇంట్లో విగ్రహారాధన పూజించారు. ఈరోజు ఆ ఇల్లును పడగొట్టి చర్చుగా కట్టుకున్న వాళ్ళు విగ్రహారాధకులు బోళ్ళు మంది ఉన్నారు. మరి అన్యజనులకి మొహమ్మదు వారి ద్వారా రక్షణ కలిగిందా, యేసుక్రీస్తు వారి ద్వారా దొరికిందా? ఈ విషయము ముస్లింలు కాస్త జ్ఞానం తెచ్చుకొని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఏదో బురద నీళ్ళు జల్లేసేలాగా యేసుక్రీస్తు ఒక ఇశ్రాయేలుకి మాత్రమే, మొహమ్మదు వారు సర్వమానవకోటికి రక్షకుడు అంటే ఎలాగా? ఈరోజు ఏ విగ్రహారాధకులైనా విగ్రహాలు మధ్య ఒక మసీదు కట్టిన సందర్భం ఏమైనా ఉందా? పూజించటం అనేది ఏమైనా ఉందా? లేదే. ఈరోజు ఎంతోమంది విగ్రహారాధకులు వాళ్ళే తమ గృహాలని దేవాలయాలుగా మార్చుకున్నారు, చర్చిలుగా మార్చుకున్నారు. ప్రతి విగ్రహారాధన వీధుల్లో కూడా ఈరోజు యేసు ప్రభు వారి చర్చిలు ఉన్నాయి. మసీదులు అంటారు ఎక్కడో ఉంటే ఉండొచ్చు, సెంటర్లోనూ అక్కడక్కడ ఉంటాయి. అలా సెంటర్లో చర్చిలు కూడా ఉన్నాయి, సెంటర్లో దేవాలయాలు కూడా ఉంటాయి, సెంటర్లో బార్లు ఉంటాయి, సినిమా థియేటర్లు కూడా ఉంటాయి. విగ్రహారాధకుల మధ్య ఈరోజు ఉన్న హిందూ గుళ్ళుతో పాటు సమానంగా యేసుక్రీస్తు ప్రభు వారి దేవాలయం అంటే యెషయా 60 అక్కడ చెప్పబడినట్లుగా 60:10 అన్యజనులు ప్రాకారములు కట్టుదురు. అక్షరాల నెరవేర్చబడింది. తర్వాత యెషయా 2:4 ప్రకారము ఆయన అనగా అన్యజనులకు ఆయన మధ్యవర్తిగా ఉండి న్యాయము తీర్చు అన్నాడు. అన్యజనులకు. ముస్లింలు అంటున్నారు అన్యజనులకు యేసుక్రీస్తు వారు కాదు, మొహమ్మదు వారే రక్షకుడని. మరి ఈరోజు అన్యజనులందరూ విశ్వసించేది మొహమ్మదునా, యేసుక్రీస్తునా? లెక్కేయండి. కాపులు, రెడ్డిస్, కమ్మవారు, చాకళ్ళు, మంగళ్ళు, ఇంకా ఎవరైనా కావచ్చు గాక. ఎక్కడో 1,00,000 మందిలో ఒక్క హిందువు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే లక్షలలో అదే 1,00,000లో దాదాపు 60-70 వేల మంది హిందువులు యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. ఎక్కడో రేరు. ఇస్లాం మతాన్ని
ఒక వ్యక్తి స్వీకరించాడు అని అంటే, మరి ఈరోజు ఎంతోమంది ముస్లిములే ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారే, ఎంత ఆశ్చర్యము. కాబట్టి యెషయా గ్రంథములో చెప్పబడినట్లుగా ఆయన అన్యజనులకు న్యాయవర్తి అయి ఉండును అని చెప్పేసి వ్రాయబడినది. తర్వాత మరి యేసుక్రీస్తు వారిని రక్షకుడు కాడు, మరి మొహమ్మదు వారే రక్షకుడు అని చెప్తున్నారు కదా. మరి మొహమ్మదు వారి యొక్క రక్షణ తత్వం ఏంటో కూడా మనం చూడాలి కదా. మనం అలా చూడాలి అని అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి. చూడండి, కీర్తనల గ్రంథం 18 18వ అధ్యాయము, అలాగనే సమూయేలు మొదటి గ్రంథము 22 51లో యెహోవా అన్యజనులలో నీ నామకీర్తన మేము చేసి నిన్ను గణపరచెదము ఉంది. ఎక్కడో 2 మాటలు అన్యజనులతో మీరు సహవాసం చేయకండి, అన్యజనులు యెహోవా కీర్తన మనం ఎట్లా పాడుదామని బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్ బోధలు కూడా అన్యజనులు కాదు. యేసువారి బోధలు కానీ, ప్రవక్తల బోధలు కానీ, బైబిల్ బోధలు కానీ ఇశ్రాయేలుకు మాత్రమే సరిపోతున్న అన్యజనులు కాదని వాళ్ళు పత్రికలు రాశారే ముస్లిం సోదరులు. మరి ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా అన్యజనులలో నీ నామకీర్తన మేము గణపరిచేద్దాము, నెరవేర్పు. ఈరోజు విగ్రహాలు పూజించే వారు దానిలో కూడా యేసుక్రీస్తు బోధలు అందించబడుతున్నాయి. తర్వాత కీర్తన 117:2 సమస్త అన్యజనులారా యెహోవానే స్తుతించుడి అని ఉంది. ఈరోజు సమస్త అన్యజనులు ఆయన స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత యెషయా గ్రంథము 49 భూదిగంతముల వరకు నీవు అనగా నేను కలుగు చేయు రక్షణకు సాధనమై ఉండుటకు అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా నియమించి ఉన్నానని క్రీస్తుని గురించిన ప్రవచనం నెరవేర్చబడింది. యెషయా గ్రంథము 49:6లో భూదిగంతముల వరకు నీవు అనగా క్రీస్తు నేను కలుగు చేయు రక్షణకు సాధనమై నువ్వు ఉండుటకై నేను అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నియమించుకొని ఉన్నానన్న ప్రవచనం యేసువారిలో నెరవేర్చబడినది. తర్వాత హోషేయ 2:23 నా జనులు కాని వారితో ఇక మీరే నా జనులని నేను చెప్పగా అంతటి అన్యజనులు నీవే మా దేవుడు అని అందురు. ఎవరి మూలంగా ఇప్పుడు అన్యజనులు సృష్టికర్తని యెహోవా మా దేవుడు అని అంటున్నారు? మరి అంతకుముందు ఆయన బోధలు ఇశ్రాయేలుకే పరిమితమైనవి కదా. మరి ఇప్పుడు ఆ యెహోవా యొక్క ప్రేమ, దయ, క్షమాపణ, నిత్యజీవం అనేది అన్యజనులకు ఎవరి వల్ల వచ్చిందంటే యేసుక్రీస్తు వల్లే వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు సర్వ మానవ కోటికి ఆయన రక్షకుడు. తర్వాత జకరియా 13:1-9లో దావీదు సంతానములో నుండి జీవపు ఓట ఒకటి నేను తీయుదును, ఆ ఓట క్రీస్తే, ఆ యొక్క ఆయన చేతులకు గాయములు చేయుదురు. ఆ దినము నుండి విగ్రహముల పేర్లు ఇక అన్యజనులలో ఉండకుండా తమ నోటితో కూడా ఎత్తకుండా వారు యెహోవాను సేవించెదరు. అంటే విగ్రహాలను విడిచిపెట్టి అన్యజనులు యెహోవాయే దేవుడు అంటారు. ఎవరి మూలంగా అంటే దావీదు సంతానంలో జీవపు ఓటను నేను పుట్టిస్తాను. ఆ జీవపు ఓటకు కాళ్ళు చేతులకు మేకులు కొడతారు. ఆ మేకులు కొట్టబడిన ఆ జీవపు ఓట అనబడిన ఆయన మరణించిన తర్వాత విగ్రహాలు పూజించేవారు విగ్రహములు విడిచిపెట్టి కనీసం వాటి పేర్లు తమ నోటితో కూడా ఎత్తరు అన్నాడు జకరియా 13:1-9లో. తర్వాత కీర్తన 47:8లో ప్రభువైన దేవుడే అన్యజనులకు రాజై ఉన్నాడు. మరి నిన్నటి వరకు ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే రక్షకుడైతే అన్యజనులకు ఎలాగయ్యాడండి రాజు? కాబట్టి ప్రభువైన దేవుడే అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. తర్వాత యెషయా 42:7 అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను అని దేవుడు ఎవరిని గురించి చెప్పానో ఆయనే సాక్షాత్తు యేసుక్రీస్తు తప్ప మొహమ్మదు ఎంత మాత్రము కానే కాదని మనకు అర్థమైపోతూ ఉన్నది. అలా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన తల్లి దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఒక వృద్ధుడైనటువంటి ఒక మహాప్రవక్త దైవజనుడు ఉంటాడు. అతని పేరు సిమియోను. అతడు తన ప్రభువును చూసే వరకు మరణం పొందడని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా అతడు నిశ్చయించబడ్డాడు. యేసు ప్రభు వారి బాలుడుగా అప్పటికి 8వ రోజు ఆయన పుట్టి ఆయన చేతుల మీదకి వస్తారు. ఆయన చేతులతో ఆ ప్రభువు ఆ యొక్క యేసయ్యను చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఎత్తుకుని అంటాడు, అన్యజనులకు నువ్వు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు నీవు మహిమగాను, సకల జనులకు నీ మూలముగా కలిగించు రక్షణ ఇదిగో నా చేతుల్లో ఎత్తుకొని ఉన్నాను తండ్రి, నేను చూస్తున్నాను, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిమని చెప్పి ఆ యొక్క సిమియోను ప్రవక్త బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని ఆయన అన్యజనులకు రక్షకుడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం అనేటువంటిది జరుగుద్ది. కాబట్టి ముస్లిం సహోదరులు అనుకొని ఏదో వారికి తోచిన విధంగా ఏదో చేతిలో కలమ ఉందో ఎదురుగుంట పేపర్ ఉందని ఏది పడితే రాసేదో చెల్లిపోద్దా?
చేతిలో కలము ఎలా పడతాలు రాస్తుంది. కలం అనేది నిజం మాట్లాడితే అబద్ధం కూడా మాట్లాడుతుంది. నిజం రాయాలంటే పెన్ను నిజం కూడా రాయొచ్చు, లేదా అబద్ధాన్ని రాయాలంటే అబద్ధం కూడా రాయొచ్చు. నిజమైన సంతకం పెట్టాలంటే పెట్టచ్చు. ఆ నిజం కాని వ్యక్తిలాగే దొంగ సంతకం పెట్టాలన్న ఆ కలం పెట్టచ్చు. అలాగే పేపర్ ఉంది, చేతిలో పెన్ను ఉంది, ఏది పడితే అది రాసేద్దాం, పుస్తకాలు రాసేద్దాం, రాసేసి ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళిపోయి మన మతమే గొప్ప అని ప్రపంచాన్ని తెలియపరచాలని ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టాడు దయచేసి. ఎందుకంటే ప్రజలు కళ్ళు లేని వాళ్ళు కాదు సున్నా, ప్రజల జ్ఞానం ఉంది, కళ్ళు ఉంది. మీకున్న 2 కళ్ళుతోటే ప్రపంచాన్ని మీరు చూస్తున్నారని మీరు అనుకుంటే ప్రపంచానుకున్న వందలాది కళ్ళుతో ప్రపంచం మిమ్మల్ని కూడా చూస్తుంది. కాబట్టి ముస్లిం సహోదరులారా, మీ మొహమ్మద్ ప్రవక్త గారు ఒకవేళ గొప్పవారైతే మొహమ్మద్ ప్రవక్తలో ఉన్న గొప్పతనాన్ని తెలియపరచండి. మేము కూడా నమ్ముతాం. ఆయనలో ఉన్న మంచితనము, గొప్పతనము, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి జీవ సంబంధమైన సన్మార్గాలు ఏవైనా ఉంటే చెప్పండి, తప్పులేదు. ఆయన మీరు పక్కన పెట్టేసి యేసుక్రీస్తు అలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు అని చెప్పేసి యేసు ప్రభువు సంబంధించిన మాటలు మీ మొహమ్మద్ వారికి ఆపాదించుకోవడం ఏంటి? ఎంత బాధాకరం అండి. మన మధ్యకాలంలో నేను ఒక ప్రింటింగ్ షాప్ దగ్గరికి నేను వెళితే చాలా విచిత్రం. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన వెనకాతలో క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో నిలువెత్తి చాలా పెద్ద క్యాలెండర్, దాని మీద సాయిబాబా ఫొటోస్ ఉన్నాయి. అక్కడ నేను చూస్తే అక్కడ చక్కటి మాటలు రాయబడ్డాయి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అంటారు కదా, మంచి ద్రాక్షవల్లి, రుచినిచ్చే ద్రాక్షవల్లిగా నేనున్నాను, మీరు నాలో ఉంటే చక్కటి ఫలాలుగా, తీగలుగా మీరు వ్యాపిస్తారు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అరే ఈ మాట ఎవరిది? ఈ మాట ఎవరిదే? నేను ద్రాక్షవల్లిగా ఉన్నాను, మధురమైన ద్రాక్షవల్లిగా నేనున్నాను, మధురమైన ద్రాక్ష చెట్టుగా మీరు నాలో ఉంటే గనుక మీరు మాధుర్యంగా మీరు ఉంటారు అన్నాడు. నేను అడిగాను, బ్రదర్ ఈ మాట ఏంటండి ఆయన? నేను అడిగితే ఆయన అన్నాడు, ఇది సాయిబాబా వారు చెప్పిన మాట అండి అన్నాడు. సాయిబాబా చెప్పడం ఏంటండి ఆ మాట అని చెప్పేసి నేను బైబిల్లో వెంటనే చూపించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు నా యందు నిలుచుంటేనే మీరు బహుగా ఫలిస్తారు. ఆ మాట చూపించి, అయ్యా 2 మాటలు ఒకేలా ఉన్నాయండి అన్నాడు. ఎస్, ఇది ఈ సాయిబాబా చెప్పిన మాట కాదు, ఇది అసలు మీ సాయిబాబాకి ఈ మాటలు వర్తించబడవు. అసలు ఆయన ఏం బోధించాడు? ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన గంజాయి కాలుతూ ఉన్నాడు. ఆయన పిల్లలతో గోళికాయలు ఆడుకోవడం మొదలెట్టాడు. ఆయన ఇంకేవో వీధి ఇది ఆ ప్రాంతంలో వీధి తిరుగుతూ వాడు పెట్టి అన్నం తింటూ అటు ఇటు తిరిగాడు. ఆయన సుట్లు కాలుస్తూ గంజాయి కాల్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలా సరిపోతాడండి మీరు దేవుడు అనడానికి? ఆయన ఎలా సరిపోతాడు ఇంత విలువైన మాటలు చెప్పడానికి? ఆ పేపర్ క్యాలెండర్ తిరిగేది ఇంకో మాట ఉన్నది, నా యందు మీరు ఉండండి, మీకు ధైర్యం కలుగుతుంది, నేనే మీకు ధైర్యాన్ని ఇస్తాను అన్నాడు. ఏమంటే ఈ మాట ఆయన చెప్పాడండి? కాదే. ఇదిగో బైబిల్లో ఇలా మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ మీరు దాన్ని సాయిబాబాకు ఆపాదించేసుకున్నారు. అదే విధముగా బైబిల్లో ఉన్న మాటలను ఈనాడు ముస్లిం సహోదరులు వెతుక్కుంటూ మొహమ్మద్ వారికి ఏమైనా సూట్ అవుతాయేమో అని చెప్పి తగిలిస్తూ ఆయన హైలైట్ చేయటం అనేటువంటి జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ముస్లిం సోదరులు మంచి మనసుని చెప్పేది ఏంటంటే, మొహమ్మద్ వారిలో ఏమైనా నీతి, న్యాయం, మంచి పరిశుద్ధత ఉంటే కనుక దాన్ని నిజంగానే చెప్పండి, ఆయనలో ఔన్నత్యం మీద. అలాగే క్రైస్తవులు అనబడే వారు కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నా యొద్దకు రండి సమస్త జనులారా మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆ మాటను బట్టి ఇప్పుడు రోజు క్రైస్తవులు అందరూ కూడా సమస్త జనుల దగ్గరికి వెళ్ళి యేసు బోధలు బోధిస్తున్నారు. మీరు భూలోకాంతటికి వెళ్ళి నా కోసం మీరు చెప్పండి అన్నాడు. ఖచ్చితంగా ఆయన కోసం మేము చెప్తాం. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు క్రైస్తవులు పాటిస్తూ చెప్తున్నట్లుగా మరి మొహమ్మద్ వారు ఎంతవరకు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు? ఇప్పుడు ఖురానులో నుండే ఆయన బోధలు ఏమిటో మనం చూద్దాం. చూడండి, ఖురాను 6:50, ఖురాను గ్రంథము 6వ అధ్యాయం 50 వచనములో మొహమ్మద్ వారు స్వయంగా ఏం చెప్తున్నారు తెలుసా? ఆనాటి తన శిష్యులతో, నా యొద్ద దేవుని ఖజానాలున్నావని కానీ, అనగా దేవుని రహస్యాలు నా యొద్ద ఉన్నావని కానీ, నాకు దేవుని రహస్యములన్నీ తెలియనని గాని, నేను దేవుని దూత వంటి వాడను అని గాని నేను మీతో పలుకట లేదు అని ఓ మహమ్మదు నీవు పలుకుము. ప్రజల యొద్దకు వెళ్ళి గుడ్డివాడు కన్నులు గలవాడు ఇద్దరూ ఒకటిగా సమానం కాగలుగుతారా అని దూత మొహమ్మదుతో చెప్పగా మొహమ్మదు వెళ్ళి తన ప్రజలతో చెప్పారు. ఏమని? మొహమ్మద్ అంటున్నాడు, నా యొద్ద దేవుని ఖజానాలు లేవు, అలాగని చెప్పి దేవుని రహస్యాలు కూడా నాకు తెలుసని కూడా నేను చెప్పట్లా. అసలు దేవుని యొక్క రహస్యాలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో కూడా నాకు తెలవవు. తర్వాత నేను ఒక దూత వంటి వాడను, దేవుని దూత వంటి లాంటి వాడు అని కూడా నేను మీకు చెప్పట్లేదు. ఎందుకంటే కన్నులు గలవాడు కన్నులు లేనివాడు ఇద్దరు ఒకటి కాగలుగుతారని ఆయనే ఒప్పుకున్నాడు. మరి కన్నులు గలవాడు ఎవడు? కన్నులు లేనివాడు ఎవడు? దీన్ని మనం ఆలోచించాలి. కన్నులు లేనివాడు గురుడివాడికి త్రోవ చూపించలేడు కదండి. కన్నులు గలవాడే త్రోవ చూపిస్తాడు. మరి గురుడివాడు మరొక గురుడివాడు త్రోవ చూపించగలుగుతాడా?
కాబట్టి ఇక్కడ మొహమ్మద్ ఏమంటున్నాడంటే కన్నులు గలవాడు గుడ్డివాడు ఒకటి కాగలుగుతాడా? కాబట్టి నేను దేవుని దూతనని కానీ ఆయన రహస్యాలు నాకు తెలుసని నేను చెప్పట్లేదు. కన్నులు గలవాడు గుడ్డివాడు ఒకటి కాదు కాబట్టి నేను కూడా అలాంటి వాడిని అని మొహమ్మద్ ఒప్పుకున్నారు. ఈ మాట ఖురాను 6:50లో రాయబడింది. తర్వాత ఖురాను 41:6లో నేను కూడా మీ వంటి సామాన్యమైన మనుషుడని మొహమ్మద్ చెప్తున్నాడు. ఇక్కడ కనీసం ప్రవక్తనని కూడా చెప్పట్లేదు ఆయన. నేనును కూడా మీ వంటి ఒక సామాన్యమైన మనుషుడిని అని మొహమ్మదు వారు తనను గురించి తానే చెప్పుకోవటం జరిగింది. ఈ మాట ఖురాను 41:6లో ఈ మాట ఖచ్చితంగా వ్రాయబడినది. కాబట్టి ఖురానులో అల్లా మహమ్మదుని గురించి పలికిన మాటలను చూడండి. ఖురాను 4:80 అనగా ఖురాను సూరే అన్నిసా 4:80 అంటాడు, ఓ మహమ్మదు నిన్ను రక్షకునిగా చేసి ఈ లోకానికి నేను పంపలేదు. స్వయంగా చెప్తున్నాడు అల్లా మొహమ్మద్తో ఏమని, ఓ మహమ్మదు నిన్ను రక్షకునిగా చేసి ఈ లోకానికి నేను పంపలేదు. ప్రవక్తవైన నీ పని మత ప్రచారము చేయుట మాత్రమే. కానీ ప్రజలు పాపములు చేస్తుంటుండగా వారు పాపములు చేయనీయకుండగా వారిని పవిత్రపరచటము ప్రవక్తవైన నీ పని కాదు. పాపపుణ్యములను తీర్పు చేయటం దేవుని పని. చూసారా, పాపపుణ్యములను తీర్పు తీర్చటం అనేది దేవుని పని తప్ప నువ్వు ఒక సామాన్యుడు, నువ్వు కేవలం మత ప్రచారము చేసేవాడవు తప్ప కనీసం నువ్వు ప్రజలకు రక్షకుడువు కాదు సుమా అని మొహమ్మదు వారిని గురించి ఖురాను 80 ఆ యొక్క ఖురాను 4:80 వచనములో రాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి ముస్లిం సహోదరులు పత్రికలను రాసి ప్రభువైన మొహమ్మదు వారని ప్రభు అని పేరు కూడా ఆపాదించేశారు ఆయనకి. ప్రభువైన మొహమ్మదు వారు సర్వలోకానికి రక్షకుడు అని ముస్లిములు సహోదరులు తమ చేతితో రాసిన పత్రికలు ఉన్న మాటలు నమ్మాలా, లేక అల్లా చెప్పిన ఖురానులో ఉన్న మాటలను నమ్మాలా అని అంటే అల్లా మాటనే మనం నమ్మాలి. మరి అల్లా ఏం చెప్తున్నాడు, ఓ మహమ్మదు నీవు ఎంత మాత్రము ప్రజలకు నువ్వు రక్షకుడు కాదయ్యా, నువ్వు మత ప్రచారం చేయవాడు తప్ప ప్రజలు పాపాలు చేస్తున్న వారిని ఆ పాపాలు చేయనీయకుండా వారిని ఆపే శక్తి నీకు లేదు. వారి దగ్గరికి వెళ్ళి ఆపండి అని చెప్పి నువ్వు చెప్పడానికి కూడా నువ్వు సరిపోవు. నువ్వు చేయవలసిన పనులలో ఏంటంటే నీ మతాలను నువ్వు ప్రచారం చేయటానికే నిన్ను పంపేది తప్ప రక్షకుడుగా ఉండుటకు నిన్ను నేను పంపలేదు అని ఖురాను 4:80లో రాయబడింది. మరి ఈ మాట ఎక్కడ? సర్వలోకానికి రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క అంతస్తు ఆయన స్థానం ఎక్కడ? ప్రియులారా ఆలోచన చెయ్యండి. తర్వాత ఖురాను 10:49 అనగా ఖురాను 10:49లో మహమ్మదు తనను గురించి తానే చెప్పుకునిన మరొక మాట, దేవుడు కోరినది తప్ప నా అంతట నేను మేలు చేయు అధికారము కూడా నాకు ఏమాత్రము లేదు అని చెప్పుకునేను. ఖురాను 10:49లో మొహమ్మదు చెప్తున్నాడు ఏమని, దేవుడు చెప్పిన మాట తప్ప నా అంతట నేను ప్రజలకు మేలు చేయుటము అను అధికారము నాకు ఏమాత్రము లేదు. అంటే కనీసం మనుషులకు మేలు చేయటం కూడా నాకు చేత కాదు, నేను చేయలేను అంటున్నాడు ఆయన. కనీసం నువ్వేం చేయక్కలేదు, కనీసం మేలు చేయటం కూడా నా వలన కాదు, ఆయన చేస్తే తప్ప నా వల్ల కాదు అన్నాడు. ఏమంటే ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి దేవుడే చెప్పక్కర్లేదు కదా. మంచి మనస్సాక్షి మనం కలిగి ఉంటే దేవుని నడిపింపు ఎప్పుడు మనకు అలా ఉంటాం. మరి మేలు చేయటం నా వల్ల కానే కాదు అనేసి ఆయన చెప్పారు అని అంటే ఇక ప్రజలకు ఆయన ఏం మేలు చేస్తారు చెప్పండి, ఆయన చెప్పాలి. కాబట్టి మేలు చేయటం మాత్రమే చేత కానప్పుడు ఇక ప్రజలకు పరలోకానికి తీసుకొని వెళ్ళే రక్షకుడుగా మొహమ్మద్ గారు ఎలా ఉంటారో ఒకసారి దయచేసి పత్రికల పుస్తకాలు రాసే ముస్లిం సహోదరులు చెప్పాలి. మరి యేసుక్రీస్తు జీవితంలో అనేక మేలులు చేశానో, చెడిపోయిన వారిని బాగు చేశానో, పాపులను పరిశుద్ధులుగా చేశాడు, రోగులను శుద్ధిపరిచాడు, చనిపోయిన వారిని అనేకులను ఆయన బ్రతికించాడు. ఎంత గొప్ప మేలు చేశాడండి. అసలు మేలు చేయటమే నా వల్ల కాదు అన్న వ్యక్తిని ఎలాగో రక్షకుడుగా మనం విశ్వసించగలుగుతామో చెప్పాలి. ఆయన ఎలాగా సర్వలోకాన్ని రక్షకుడుగా మనం భావిద్దాం, పోనీ ఆయన అడుగుజాడల్లో మనం ఎలా నడుద్దాం ప్రియులారా.
తర్వాత ఖురాను 17:54లో ఒక దూత మొహమ్మదుతో ఇలాగు చెప్పడం జరిగింది, నీ ప్రభువును నీ విషయమై బాగుగా తెలియను. నీ ప్రభువు, చూడండి, ఒక దూత మొహమ్మద్తో ఇలాగు చెప్పడం జరిగింది, నీ ప్రభువుకు నీ విషయమై బాగుగా తెలియను. కావున ఓ మహమ్మదు, నిన్ను వారికి అనగా అరబ్బులకు కూడా నీవు రక్షకుడుగా నిన్ను చేసి పంపలేదు. కనీసం నీ జాతి వారైన అరబ్బులకు కూడా నువ్వు రక్షకుడువు కాదు అని 17 ఖురాను 54లో చెప్పబడింది. ఇంకేం చెప్తామండి? ఇంకేం మాట్లాడతాం ఆయన కొరకు? కనీసం నీ అరబ్బు ప్రజలకు కూడా నీవు రక్షకుడవు కాదు. మరి ఎలా చెప్పేస్తున్నారండి ముస్లిం సోదరులు? మీ బైబిల్ తప్పు, యేసు ప్రభు ఫలానా, ఆ మొహమ్మద్ వారి అంతిమ దైవ ప్రవక్త, ఆయన నమ్మితేనే మీకు స్వర్గం దొరికేంత మోక్షం అంటున్నారే. అసలు ఖురానులో ఆయన ఔన్నత్యం, ఆయన స్థాయి ఏమిటని వాళ్ళు గుర్తిస్తే, ఖురాన్లో చెప్పబడింది 17:64లో ఏమని అంటారంటే, ఓ మహమ్మదు, నీ ప్రభువునకు నీ విషయమే బాగుగా తెలియదు. కావున ఓ మహమ్మదు, నిన్ను వారికి అనగా అరబ్బులకు రక్షకుడిగా చేసి నిన్ను పంపలేదు, అనగా ఆ ప్రజలకు నీవు రక్షకుడవు కాదు అని రాయబడినది. తర్వాత మరి తన జాతి వారైన అరబ్బులకే మహమ్మద్ వారు రక్షకుడు కానప్పుడు ఇక్కడ అన్యజనులకు మహమ్మద్ గారు ఎలా రక్షకుడు కాగలుగుతాడు అనేది మనం ఆలోచించాలి. ఇక యేసు తన జాతి వారికి మాత్రమే కాదు, ఆయన అందరికీ రక్షకుడు. ఎందుకంటే అపోస్తుల గ్రంథము 10:34-35 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు పక్షపాత కాడని నిజముగా మనం ఎరుగుదుదాం, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడన్న మాట అపోస్తుల గ్రంథము 10:34లో 35 వచనాల్లో మనము చూడగలుగుతాం. తర్వాత ఖురాను 18:110, ఖురాను గ్రంథము 18:110లో మహమ్మదు తన గురించి తానే ఇలాగు చెప్పుకొనెను, నేనును మీ వంటి ఒక సామాన్యమైన మనుషుడనే. మొహమ్మద్ చెప్తున్నారు ఈ మాట. మొహమ్మదు తన గురించి తాను ఇలా చెప్పుకొనెను, నేనును మీ వంటి ఒక సామాన్యమైన మనుషుడను, స్వయముగా నేను సర్వము తెలుసుకున్నవాడినని కానీ తెలుసుకున్నవాడిని కాను అని మహమ్మదు తన గురించి తాను చెప్పుకున్నారు. స్వయముగా నాకు అన్నీ తెలిస్తే నేను మీతో చెప్పట్లేదు ఓ ప్రజలారా, ప్రజల మధ్యకు వచ్చాయని అంటున్నారన్నమాట. స్వయంగా నాకు అన్నీ తెలుసని నేను చెప్పుట లేదు, నేనును కూడా మీ వంటి ఒక మనుషుడిని అని తన జాతి వారైన అరబ్బు ప్రజల మధ్యకు వెళ్ళి, నేను మీలాంటి ఒక సామాన్యమైన మనుషుడిని తప్ప నాకు అన్నీ తెలుసని నేను మీతో చెప్పట్లేదు అని వాళ్ళతో చెప్పడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అలా చెప్పలేదే, నేను పైనున్నవాడను, మీరు క్రింద ఉన్నవారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మీరు పరలోకానికి రారని ఈ బోధలు బోధించిన యేసుప్రభు వారి స్థాయి ఎంతవరకు ఉన్నది? నేను మీలాంటి మనుషుడిని, నాకు సర్వం తెలుసని నేను చెప్పట్లేదు, మీరంతా నేను కూడా అంతే అని అన్నప్పుడు ఇంక ఎలాగో అతన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం? ఆయన ఒక రక్షకుడిగా ఎలా మనం నెత్తి మీద పెట్టుకోగలుగుతాం ప్రియులారా? కాబట్టి ముస్లిం సహోదరులు దయచేసి మొహమ్మద్ వారిలో ఉన్న మంచిని, జీవాన్ని ప్రజలకు అందించండి. మాలాంటి వారి దగ్గర తీసుకురండి, మేము కూడా ఆయన విశ్వసించగలుగుతాం. ఆ విధంగా ఆయనలో గొప్పతనం ఉంది, ఆయనలో మంచితనం ఉందని ప్రజలకు మేము కూడా తెలియపరుస్తాం. కానీ ఆయనలో ఉన్నదేదో మీరు పక్కన పెట్టేసేసేసి యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనాలన్నీ మొహమ్మద్ వారికి ఆపాదిస్తూ ఈయనే లోకరక్షకుడు, అసలు యేసు రక్షకుడే కాదంటే ఎంత నరకపాత్రులుగా చేయాలని మీరు అనుకుంటున్నారు క్రైస్తవుల్ని? దేవుడు క్షమించునుగాక. మీరు కూడా మంచి త్రోవలో రావాలి మా అందరి ప్రార్థన. ముస్లిం సహోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి. మీరంటే మాకు పగ, ద్వేషం లేదు, కానీ తెలియక మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారని మేము అనుకుంటే, నిజంగా తెలిస్తే మీరు ఎందుకు అలా మాట్లాడతారు? సత్యం మీకు తెలియదు కనుకనే మీరు అలా ఒకప్పుడు నాకు సత్యం తెలియదు కాబట్టి నా మతంలో నేను ఉన్నాను. నాకు సత్యం తెలిసిన తర్వాత అర్థమైంది ఏది సత్యం ఏది అసత్యం అనేది. కాబట్టి ఇప్పుడు నాకు స్పష్టంగా ప్రతిదీ అర్థమైంది, ఎందులో జీవం ఉంది, ఎందులో జీవం లేదని. కాబట్టి దయచేసి మీ కొరకు మేము ప్రార్థిస్తాం, కానీ దయచేసి ఉన్నది నిజం చెప్పండి, లేనిది మాత్రం కల్పించి చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి. తర్వాత ఖురాన్ గ్రంథము 18:10 ప్రకారంగా నేనును అందరిలాంటి సామాన్యమైన మనుషుడు వంటి వాడనే. చూడండి, ఖురాను 18:10లో నేనును అందరిలాంటి సామాన్యమైన మనుషుడనే అని స్వయంగా మహమ్మద్ ఒప్పుకున్నారు. మరి యేసుప్రభు అలా అనలేదు కదా, నన్ను చూచువాడు నా తండ్రిని చూచున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఇప్పటి నుండి మీరు ఆయనని చూచున్నారు. నేను పరిశుద్ధుడనో, నాలో పాపం ఉన్నట్టు మీలో ఎవడు స్థాపించునో, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు యేసుప్రభు. మరి యేసుప్రభు స్థాయి ఎక్కడ?
ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, నేను అందరిలాంటి సామాన్యమైన మనుషుడు వంటి వాడినై ఉన్నానని మొహమ్మద్ వారు చెప్పుకున్నారు. ఈ మాట ఖురాను 18:10లో చెప్పబడింది. తర్వాత ఖురాను 88:21లో ఆయన అంటాడు, దేవుడు ఒక్కడే రక్షకుడు, కావున ఓ మహమ్మదు నీవు బోధించువాడు మాత్రమే తప్ప నీవు వారిపై అనగా ఇతరులపై నువ్వు రక్షకుడుగా నియమింపబడలేదు అని ఖురాను 88:21లో చెప్పబడింది. దేవుడు ఒక్కడే రక్షకుడు, ఇంకెవ్వరు రక్షకులు కారు. దేవుడు ఒక్కడే రక్షకుడు. కాబట్టి ఓ మహమ్మదు నీవు వారికి బోధించువాడు మాత్రమే తప్ప ఇతరులపై లేక అరబ్బులపై నువ్వు రక్షకుడుగా నియమింపబడలేదు అని మహమ్మదుతో దూత స్వయంగా వచ్చి చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఆయన ఎలాగో రక్షకుడు కాగలుగుతాడు. అందుకే నాడు ప్రజలు ముస్లిం సహోదరులు ఏం చేస్తున్నారు, చీకటిని వెలుగుగాను వెలుగును చీకటిగా మార్చేస్తున్నారు. యేసు ప్రభు సంబంధించిన బోధలు, ఆయనలో ఉన్నటువంటి నీతి సంబంధమైనవన్నీ మొహమ్మద్ వారికి ఆపాదిస్తూ మరి మొహమ్మద్ గారు లోకరక్షకుడు అని తెలియపరుస్తున్నారు. దేవుడు అటు వారిని క్షమించునుగాక. ఎవరి స్థాయి ఏంటనేది పునరుద్ధానము తేలిపోతుంది. ఎవరి దగ్గర నిలబడతారు, ఎవరు ఏ స్థానంలో నిలబడతారు, నిత్య జీవములు అనేది దయచేసి ఒకరోజు మనకు తెలిసిపోతుంది. తర్వాత ఖురాను గ్రంథము 26:214 వచ్చిన ఖురాను 26:214లో మొహమ్మద్ వారు ఉంటున్న రోజులలో ఆయన దగ్గరికి ఆయన కుమార్తె బీబీ ఫాతిమా, ఆయనకు మేనత్త అనబడినటువంటి బీబీ షఫియా, వీరిద్దరూ కూడా మొహమ్మద్ వారి దగ్గరికి వచ్చి అంటారు, మొహమ్మదు అల్లా యొద్దకు పోవునట్లు మాకు దారి చూపించు, స్వర్గము చేరునట్లు మాకు మార్గం చూపుము, అల్లా యొద్దకు మేము చేరుకోవాలనుకుంటున్నాం, ఆ బోధ ఆ మార్గం ఎలా ఉండునో మాకు చెప్పు అంటారు. అప్పటికి మొహమ్మద్ వారికి 1-2 ఒంట్లు ఆస్తి ఉంటాయి, ఒక ఇల్లు కూడా ఉన్నది, తన దగ్గర పనిచేసే ఒక బానిస ఒక వ్యక్తి కూడా ఆయన దగ్గర నౌకరుగా పనివాడుగా ఆయన ఇంట్లో ఉంటారు. కొంత ఆస్తి మాత్రమే మొహమ్మద్ వారికి ఉంది, సొంత ఇల్లు మాత్రం ఆయనకు ఉండేది ఆ రోజుల్లో. కూతురు మేనత్తో వచ్చి అడుగుతారు, స్వర్గానికి వెళ్ళటానికి మేము ఏం చేయాలి, స్వర్గానికి వెళ్ళే దారి ఎలాగో మాకు చెప్పంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మొహమ్మద్ వారి సొంత కూతురుతో, బీబీ షఫియా, ఓ నా కుమార్తె బీబీ ఫాతిమా, మీరు నా సొంత ఆస్తులు ఏమి అడిగినా అది నేను మీకు ఇచ్చేదాను. నాకున్న ఆస్తులు కొంత మీరు అడిగితే నేను ఇస్తాను, కానీ మిమ్మల్ని స్వర్గములో చేర్చుట నా వలన కాదు. చూడండి చెప్పేసిన మాట, మిమ్మల్ని స్వర్గములోకి తీసుకొని వెళ్ళటము నా చేత కాదు, మిమ్మలను నరక శిక్ష నుండి తప్పించటం నా చేత కాదు, అల్లా చేతుల్లోనే ఉంది తప్ప నా చేతుల్లో ఏమీ కూడా లేదు. మిమ్మల్ని నరక శిక్ష నుండి నేను తప్పించలేను, స్వర్గానికి మిమ్మల్ని నేను మోసుకొని వెళ్ళను లేను, నా ఆస్తి అడిగితే నేను మీకు ఇస్తాను అన్నాడు. అంటే సొంత కూతురుకే ఆయన స్వర్గానికి నేను తీసుకొని వెళ్ళలేను అని అన్నప్పుడు ఇక మానవ జాతి ప్రజలను ఆయన బోధల ద్వారా ఎలాగో ఆయన నిత్య జీవాన్ని తీసుకొని వెళతారు? ముస్లిం సహోదరులు ఈ మాట ఆలోచించాలి. 26 ఖురాను 214లో ఖురాన్ మజీదులో ఆ మాటలు రాయబడ్డాయి. బాగా ఆలోచన చేయండి. అంటే సొంత కూతురికే స్వర్గానికి వెళ్ళే ఆ మార్గం చూపించలేకపోయారు పాప మహమ్మద్ వారు. మేనత్త కూడా కాబట్టి నా సొంత డబ్బులు అడగండి, ఆస్తిని అడగండి, భూములను అడగండి, చెట్లు ఫలాలు అడగండి, నేను మీకు ఇస్తానేమో తప్ప మిమ్మల్ని స్వర్గాన్ని తీసుకువెళ్ళటం కానీ, మీ పాపాలను క్షమించటం కానీ, మిమ్మల్ని నీతిమంతులుగా చేసి స్వర్గానికి మిమ్మల్ని తీసుకెళ్ళటం నా చేతుల్లో లేదు అనేశారు. మరి ఆ మాట చెప్పిన ఆయన స్థాయి ఎంత, ఆయన స్థానం ఎక్కడా? ఇదిగో పాపములు క్షమించుటకు నాకు అధికారము కలదు, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా మరణములోనికి దాటును, ఇదిగో నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమును నేను వానిని లేపెదను, నా విశ్వాసముంచువాడిని నేను నిత్య జీవములో తీసుకువెళ్తాను, ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరిచి ఉన్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా మీ యొద్దకు వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని ఇంత సవాలుగా చెప్పిన లోకరక్షకుడు, సర్వమానవ కోటికి విమోచనకర్త అయిన యేసు ప్రభు వారి యొక్క ఉన్నత అంతస్తు ఆయన స్థానం ఎక్కడా? కాబట్టి ముస్లిం సోదరుల మంచి మనసుతో చెప్తున్నాను, చేతిలో పెన్ను ఉందని, ఎదురుగా తెల్ల పేపర్ ఉందని ఏది పడితే అది రాసేసేసి యేసు ప్రభు వారు అంత కాదు, ఇంత కాదు, మొహమ్మద్ వారు ఇంత అని చెప్పేసి రాయికండి నిజాలు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, ఎందుకంటే ఖురాన్ గ్రంథం కూడా తెలుగులో వచ్చేసింది, తెలుగు భాషలో ఉంది కాబట్టి అరబ్బీకే మనం నేర్చుకోవాల్సిన పని లేదు. కాబట్టి సత్యాన్ని గమనించండి. తర్వాత చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. దాదాపు ఇస్లాం మతము భూమి మీదకి వచ్చి ఇప్పటికీ దాదాపు
1400 సంవత్సరాలు అయిపోయింది. 1400 సంవత్సరాలు, క్రీస్తు శకము 571 ఆయన పుట్టి, మరి ఆయన 50 సంవత్సరాల్లో ప్రవక్త పదవి బైబిల్ ఖురాన్ గ్రంథం వెలుగులోకి వచ్చింది ఆయన చేతుల మీదుగా. ఆయన 63 సంవత్సరాలు భూమి మీద బ్రతికి మొహమ్మద్ వారు చనిపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచమన్ని ఇస్లాం దేశాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇస్లాం దేశాలు కాకపోయినా ఆఖరి భారతదేశం అయినా 5 పూటలు నమాజ్ చేస్తున్నారు కదా. ఈ 5 పూటలు నమాజు కేవలం అరబిక్ భాషలో మాత్రమే వల్లిస్తున్నారు. ఆ పదాలు ఎక్కడికి వెళ్ళినా సరే, అది తమిళనాడ, కర్ణాటక, గుజరాతా, ఎక్కడికి వెళ్ళండి గాక ప్రతి చోట ఒక అరబిక్ భాషలో మాత్రమే ఆ యొక్క అల్లాహు అక్బర్ అనేటువంటి కల్మా, ఈ నమాజ్ అనేది జరుగుతుంది కదా. నిజంగా మొహమ్మదు వారు సర్వమానవ కోటికి రక్షకుడు అనంటే కనీసం ఏనాడైనా మజీదు స్తూపం మీద నుండి రోడ్డు మీద పోతున్న అరబిక్ భాష తెలియలేని ప్రజలకు మొహమ్మదు వారు రక్షకుడు అని చెప్పినట్లు తమ తమ భాషలలో ఎప్పుడైనా ప్రజలకు ఒక శుభ సందేశం అందించిన ఆనవాళ్ళు ఎక్కడైనా ఉందండి? లేదే. అంటే ఇప్పుడు మొహమ్మదు వారిని వెంబడించాలి, మొహమ్మదు వారి ద్వారా దేవుణ్ణి ఆరాధించాలంటే ఒకడు మొదట అరబిక్ భాష నేర్చుకుంటేనే కానీ వాడికి దిక్కు లేదు. అంటే ముందు స్వర్గానికి వెళ్ళాలి అని అంటే మొహమ్మదుని అంగీకరించాలి. మొహమ్మదుని అంగీకరించాలంటే ఆయన చెప్పిన బోధలు నమాజు చేయాలంటే ముందు అరబిక్ స్కూల్కి వెళ్ళాలి. అంటే స్వర్గానికి వెళ్ళాలంటే ముందు అరబిక్ స్కూల్కి వెళ్ళాలా? అరబిక్ స్కూల్లో ఒక పిల్లోడుగా వెళ్ళి అరబిక్ పాటలను నేర్చుకుని అప్పుడు నమాజు నేర్చుకొని, అంటే అరబిక్ భాషలో మాట్లాడితే దేవుడికి అర్థమవుతుందంటే బైబిల్ ప్రకారంగా ఒక్క భాషను సకల భాషలుగా మార్చినవాడు బైబిల్లోని సృష్టికర్త. సకల భాషలకు ఆయనే మూలాధారం. షడ్రకు మేషకు అబేద్నెగోలు విషయంలో అక్కడ నెబుకద్నెజర్ అంటాడు, సకల భాషలకు నీ దేవుడే మూలము. ఏ దేశంలో ఉన్న సకల భాషలు గల వారు నీ దేవుణ్ణి ఆరాధించాలని ఒక శాసనాన్ని రాస్తూ ఉన్నాను అంటాడు. నీ దేవుడు పూజ్యనీయుడు, సకల దేశాలకు నీ దేవుడే ప్రభు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు సకల భాషలకు మూలమైన వాడు, సకల భాషలు ఆయన అర్థము చేసుకోగలిగినవి. ఎందుకంటే భాషలు ఆయన మూలంగా వచ్చాయి, భాషలకు ఆయనే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఏ భాషలో చేసినా సృష్టికర్తకు చేరుకోగలుగుతాది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించటానికి ఒకడు హిబ్రూ భాషనో అరమిక్ భాషనో యేసుప్రభు వారు మాట్లాడిన ఆ కాలపు భాష నేర్చుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ తెలుగు భాషలోనే ప్రభుని ఆరాధిస్తున్నారు, తెలుగు భాషలో పాటలు పాడుతున్నారు, తెలుగు భాషలో ఆయన ఆరాధిస్తున్నారు, తెలుగు భాషలోనే బైబిల్ గ్రంథము, తెలుగు భాషలో ప్రభుని ప్రార్థిస్తున్నారు. అలాగే పక్కన తమిళనాడు, అలాగే పక్కన కర్ణాటక, ఈ పక్కన ఒరిస్సా, ఈ పక్కన గుజరాత్, హర్యానా, ఒడిశా, అన్ని భాషల్లో కూడా బైబిల్ గ్రంథం తర్జమా చేయబడి అన్ని భాషల్లో కూడా ప్రభుని ఆరాధిస్తారు. ఇంగ్లీష్ వాడితే ఇంగ్లీష్ భాషలో ప్రార్థన చేసుకుంటాడు, హిందీ వాడితే హిందీ భాషలో ప్రార్థన చేస్తాడు, తమిళోడు తమిళ భాషలో చేసుకుంటాడు, తెలుగు భాషలో చేసుకుంటాడు. మరి ఇప్పుడు సర్వమానవ కోటికి మొహమ్మదు వారు రక్షకుడు అన్నప్పుడు కనీసం భాషయే ఇతరులకు అర్థం కాలేంది ఆయన బోధలు ఎలాగ అర్థమవుతాయండి ఇతరులకు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. కనీసం ఆ యొక్క భాషయే అర్థం కాదు కదా. రోడ్డు మీద పోయినప్పుడు పోతుంటాడు, ఆ నమాజ్ ఇచ్చినప్పుడు అరబిక్ భాషలో ఇస్తుంటారు ముస్లిం సహోదరులు మసీదులో చక్కగా. మరి ఆ ప్రక్క నుంచి పోతున్న వాళ్ళకి అది అర్థం కాదే. అదే మజీద్లో ఒకవేళ ప్రభు ప్రజలారా ఒక్క నిమిషం ఆగండి, సృష్టికర్త అయిన దేవుడు ఇలా సెలవిస్తున్నాడన్న మాట అంటే దారిని పోతున్న ఒక తెలుగుడు ఏంటి మాట ఒకసారి ఆలోచిద్దాం అన్న ఆలోచనలో పడొచ్చేమో, వినటానికి కొంత సమయం కేటాయించుకోవచ్చేమో, అది కూడా లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఆయన మొహమ్మద్ వారు ఎలాగా అన్యజనులందరికీ సర్వమానవ కోటికి రక్షకుడు అవుతాడు చెప్పండి? అంటే ఒక వ్యక్తికి భాషే తెలియలేనప్పుడు ఎలాగైనా బోధలు మాత్రము అర్థమవుతుంది. ఈరోజు నేను ఎన్నో చోట్ల చూశాను, అడవి ప్రాంతాల్లో కూడా యేసుప్రభు వారి చర్చిలు ఉన్నాయండి. కుంకణి భాషలో ఉంది, ట్రైబల్స్ అడవి ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ ఎన్నో చోట్ల మేము వెళ్తుంటాం. దాదాపు 20 ఏళ్ళ పైబడి మేము అడవి ప్రాంతాల్లో సువార్త చేస్తున్నాం. మూల ప్రాంతాలు అక్కడ కూడా యేసుప్రభు వారి దేవాలయాలు, అంటే కొన్ని చోట్ల విగ్రహారాధన గుళ్ళు కూడా లేని చోట్ల యేసుప్రభు వారి దేవాలయాలు ఉన్నాయే, వాళ్ళ భాషల్లో ప్రభుని ఆరాధిస్తున్నారే. కానీ ఇలాంటి అడవి ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా మాకు ఒక పెద్ద మస్జిద్ కనబడిన సందర్భాలు ఎక్కడ మాకు కనపడలేదు. మరి ఇప్పుడు అడవి ప్రజలకి ఎలాగా సృష్టికర్త బోధలు అందుతాయి అంటే అల్లా బోధలు అందుతాయి, మొహమ్మద్ని విశ్వసిస్తే మోక్షం దొరుకుద్ది అని అంటే మరి వారికి మొహమ్మద్ కోసం పరిచయం చేసింది ఎవరండి? ఇప్పుడు అడవి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి. అంటే ఇప్పుడు అడవి ప్రాంత ప్రజలు ఇప్పుడు అల్లాని తెలుసుకోవాలంటే ముందు భాష నేర్చుకోవాలి. భాష నేర్చుకుంటేనే కానీ ఆయనకి అల్లా అర్థం కాడు, మొహమ్మదు అర్థం కారు.
ఎంత బాధాకరం అండి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మొహమ్మద్ వారి బోధలు కానీ, మొహమ్మద్ వారి యొక్క నడిచిన మార్గం కానీ బట్టి చూస్తే ఆయన సర్వమానవ కోటికి రక్షకుడు కానే కాదని తేలిపోతుంది. ఇక్కడ ఖురాన్లోనే ఉంది, నువ్వు రక్షకుడు కాదు, నువ్వు రక్షకుడు కాదు, నువ్వు రక్షకుడు కాదయ్యా, ప్రజలకు బోధించేవాడు తప్ప, మత ప్రచారం చేసేవాడు తప్ప నువ్వు రక్షకుడు కాదని పలు చోట్ల ఖురాన్లో ఉన్నప్పుడు ముస్లిం సహోదరులు ఎలా చెప్పేస్తున్నారండి మీరు? మొహమ్మద్ వారు సర్వమానవ కోటికి రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు కానే కాదని ఎలా చెప్తున్నారు? యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడింది తెలుసా? సర్వలోకమునకు రక్షకుడుగా ఉండుటకు ఆయన ఈ లోకానికి వచ్చెను అని వ్రాయబడినది. మరి ఇజ్రాయిల్కు మాత్రమే ఆయన రక్షకుడని ఎలా మీరు తేల్చేస్తారు? ఆయన వచ్చింది ఇజ్రాయిల్ మధ్యకే, కానీ ఆయన రక్షణ తత్వం ఒక ఇజ్రాయిల్కే కాదు, సర్వమానవ కోటికి అంకితము. కాబట్టి నాడు ముస్లింలు పలికే అరబ్బిక్ భాష కేవలం అరబ్బిక్ నేర్చుకున్న నమాజ్ చేసే వారికే అర్థము తప్ప పక్క వీధిలో ఉన్న ఒక విగ్రహారాధకుడు తెలుగు మాట్లాడేవాడికి అర్థం కాదే. మరి వాడిని ఎలాగా ముస్లింలు మీరు రక్షణ మార్గంలో నడిపిస్తారండి? వారికి ఎలా మీరు మోక్షాన్ని అందచేయగలుగుతారు? కాబట్టి మంచి మనసుతో నేను చెప్తూ ఉన్నాను, ఇంకెప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కోసం భిన్నంగా మాట్లాడకండి. ఎందుకంటే ఆయనే నిత్యజీవం ఇచ్చేవాడు, ఆయనే ఉగ్రతకు అప్పగించేవాడు కూడా, నశింపచేయవాడు కూడా ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మన సొంత గేమ్స్ ఆటలు చెల్లవుగాక. ప్రభుని మనసారా హత్తుకోనండి, సత్యాన్ని తెలుసుకోనండి. యేసు ప్రభులోకి వచ్చేమని మేమేం మీకు చెప్పట్లేదు, మీరు రావద్దు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. కానీ ఉన్న చోటైనా సత్యాన్ని తెలుసుకొని సన్మార్గంలో నడవాలని మాత్రమే కోరుతున్నాం తప్ప యేసు ప్రభు సంబంధించిన అన్ని మీ మొహమ్మద్ వారికి పోల్చేసుకొని ఈయన నమ్మితేనే మీకు దిక్కు, యేసు ప్రభుని నమ్మితే మీకు దిక్కు లేదు, అసలు యేసు ప్రభునికి మీరు ప్రార్థన చేయకూడదు, మా మొహమ్మద్ వారిని మీరు తలంచండి. ఏముందండి ఆయనలో ఏమున్నది? సొంత కూతురికే పరలోకం అడిగితేనే నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఆయన. ఇంకెలాగైనా మానవ కోటికి ఆయన స్వర్గాన్ని ప్రసాదించే రక్షకుడుగా ఆయన ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఇప్పటికైనా మంచి మనసుతో యోచన చేయండి. నా ముస్లిం సోదరులు చాలా సందర్భాలు నా దగ్గరికి వస్తుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, మీరు మరలా ఇందులోకే రావాలి, ఇదే సత్య మార్గం అంటారు. ఓరు బాబు, ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తేలిపోయింది. వీలైతే ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికైనా నేను సిద్ధమే తప్ప కుక్క తన వాంతికి తిరిగినట్లు పాతబడిన వస్తువుని మరలా నేను ఆశించేవాడిగా పాత జీవితానికి వచ్చే ప్రసక్తి అయితే లేదని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. కాబట్టి మికిలి ప్రియులారా, మరి సందర్భంలో మరి యేసు రక్షకుడా మొహమ్మదు రక్షకుడా అనేటువంటి విషయాన్ని మరి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాం. సంతోషంగా ఈ మాటలని కూడా విన్నారని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరొక భాగంతో మనం కలుసుకుందాం. మరి అప్పటి వరకు దేవుడు తన కృపాశిష్యులు మనకు అనుగ్రహించి క్రీస్తు యేసు యొక్క రక్షణ మార్గంలో మనం ముందుకు సాగిపోదాము. దేవుడి మాటలు దీవించుగాక.